అయ్యా మనం సనాతన ధర్మం గురించి చెప్పుకుంటున్నాము. క్రిందటి తరగతిలో క్లాస్లో మనం అసలు సనాతన ధర్మము అంటే ఏమిటి అన్న అంశాన్ని గురించి తెలుస్తున్నాం. సనాతన ధర్మము ఎప్పుడు ఎలా ఆవిర్భవించింది అన్న విషయాన్ని రెండవ బిందువుగా తెలుసుకున్నాము. మూడవ పాయింట్ సనాతన ధర్మ బోధల సారం ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. నాలుగవ పాయింట్ లో సనాతన ధర్మం గురించిన వివరణ గురించి, సనాతన ధర్మం అనేది అగాధము అనంతము, కానీ మనం కొద్ది కొద్దిగా దాని సారాన్ని మటుకే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఇవాళ ఐదవ పాయింట్ అసలు ధర్మము అంటే ఏమిటి అన్నది. ఆరవ పాయింట్ ఎన్ని రకాల ధర్మములు ఉన్నాయి, వాటిలో కొన్నింటిని గురించి, అంటే శాశ్వత ధర్మాలు, ఆపద్ధర్మాలు అలాంటివన్నీ కూడా తెలుసుకుందాము. తర్వాత ఏడవ పాయింట్ ధర్మము యొక్క లక్షణాలు ఏమిటి. ధర్మానికి అనేకమైన లక్షణాలు ఉన్నాయి, వాటిల్లో కొన్ని లక్షణాలని చెప్పే ఒక శ్లోకాన్ని, మనం ధర్మశాస్త్రంలో ఉన్న శ్లోకం, అందులో చెప్పిన గుణాలని గురించి మనం తెలుసుకుందాము. తర్వాత ఎనిమిదవ అంశము, ఈ ఎనిమిదవ అంశంలో 22 పాయింట్స్ ఉన్నాయని కిందటిసారి తరగతిలోనే మనం చెప్పుకున్నాము. వాటిని తర్వాత అంటే రెండవ, మూడవ, నాలుగవ లెవెల్స్ లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇవాళ మనం ఐదవ పాయింట్ అసలు ధర్మం అంటే ఏమిటి అన్న. హరి ఓం. ఒక్క మాట, మిగతా అందరినీ దయచేసి ఆడియోలు వీడియోలు మ్యూట్ చేసేస్తారా? వీళ్ళందరూ నన్ను హైలైట్ చేసేయండి అమ్మా, నాకు మిగతావి కనిపించకుండా. వాళ్ళందరూ ఇళ్ళు తిరగడాలు లేవడాలు కనిపిస్తుంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. అసలు ధర్మం అంటే ఏమిటి అన్న దానిని ఇవాళ మనం తెలుసుకుంటున్నాం, అన్ని సంక్షిప్తంగానే. ఎందుకంటే ముందే చెప్పాను, సనాతన ధర్మం అనేది అగాధము అనంతము, మన జీవిత సరళి సనాతన ధర్మం మార్గము. కానీ మనకి మన సనాతన ధర్మం అంటే ఏమిటి, అందులో ఏమేమి అంశాలు ఉంటాయి, వాటి గొప్పదనం ఏమిటి అన్నది మనం తెలుసుకోవడానికి ఈ కోర్సుని మనం ప్రారంభించుకున్నాం. ధర్మము అంటే ఏమిటి అన్న దాన్ని మనం నిశ్చితంగా పరిశీలించి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ధర్మం అంటే ఏమిటి అన్న దానిని మన వైదిక వాంగ్మయం అంతా కూడా విస్తరించి చెప్పారు. వైదిక వాంగ్మయంలోనే కాదు, క్లాసికల్ అని అంటామే, లౌకికమైన సాహిత్యంలో కూడా, కావ్య నాటకాదుల్లో కూడా మన సనాతన ధర్మ లక్షణాల, గుణాలు, ధర్మాన్ని, దాన్ని ఆచరించే పద్ధతిని అనేకమైన ఉదాహరణలతో, ఉపపత్తులతో, కథలతో చెప్పారు మనందరికీ అర్థమయ్యేలా. మహర్షులు ధర్మము అంటే ఏమిటి అన్నదాన్ని మనకి వేదములో చెప్పారు. వైదిక వాంగ్మయం మొత్తం అంటే వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నింటల్లో కూడా ముఖ్యంగా ధర్మశాస్త్రాలు ధర్మాన్ని గురించి చెప్పడానికే మహర్షులు మనకి రచించి ఇచ్చారు. వేదము అపౌరుషేయ వేదము, కానీ వేద సారాన్ని స్మృతుల కింద ధర్మశాస్త్ర గ్రంథాలలో, ఇతిహాస పురాణ కావ్య నాటకాదుల్లో మనకి అనేక మంది మహర్షులు, మహర్షి తుల్యులు అనుగ్రహించారు. ధర్మము అనే పదము ధృ, ధర, టు బేర్, వహించడం, ధరించడము అనే ధాతువు నుంచి ఏర్పడింది. ధారణాత్ ధర్మ ఇత్యాకుకు ధర్మో ధారయతే ప్రజాః అని ఒక సూక్తి. అంటే ధారణాత్ ధర్మ, ధరించడం వల్ల అది ధర్మం అవుతోంది. అంటే దేని వలన, ఏ శక్తి వల్ల ఈ విశ్వమంతా, ప్రకృతి ఇలా నిలిచి ఉన్నదో, చక్కగా సంఘటితంగా మానవ జాతి మనగలుగుతోందో, ఒక చక్కని వ్యవస్థ ప్రకృతిలోనూ మానవులలో కూడా అవిచ్ఛిన్నం కాకుండా, విచ్ఛిన్నత లేకుండా ఆ తాటి మీద ఉన్నట్టుగా ఉండగలుగుతోందో, అలా దీన్ని పట్టి నిలిపే సూత్రం ఏదో అదే ధర్మము. ఏదైనా సరే ఒక వస్తువు గాని, భూతము, పంచభూతాలు, ఈ ప్రకృతిలోని ఏ వస్తు జాతమైన మానవులే కాని
దేని సహజ లక్షణము దానికి ఉంటుంది. అది దాని ధర్మము. అంటే ఇప్పుడు పరమాత్మ సృష్టి చేసినప్పుడు ఈ సృష్టి అంతా కూడా సక్రమంగా నడవటానికి, ఆ సృష్టిలో సమతుల్యత పాటించబడటానికి, సృష్టిలోని నియమావళిని సక్రమంగా పాటించడానికి ఏర్పరచబడిన నియమావళిని మనం ధర్మము అని అంటున్నాము. ఏ వస్తువైనా కూడా మనం కొంటామనుకోండి, బయటికి వెళ్ళి ఒక వాషింగ్ మిషన్ కొన్నా, టీవీ కొన్నా, దాని మాన్యువల్ అని మనకి ఇస్తారు. అంటే దానితో ఎలా పని చేయించుకోవాలి దాన్ని అన్నది. దాని యొక్క వినియోగం, ఉపయోగం తెలియజేసే ప్రణాళిక అందులో ఉంటుంది. అదే విధంగా ఈ ప్రకృతిని పరమాత్మ సృష్టించి, మానవులందరినీ సృష్టించి మనని ఈ ప్రకృతిలోకి, ప్రపంచంలోకి పంపేటప్పుడు ఈ ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండి, ఏ భావనతో, ఏ ప్రవర్తనతో ఈ ప్రకృతిలోని సర్వ సంపదలని ధర్మబద్ధంగా అనుభవించగలము, దానిని నియమావళిని ఏర్పరిచారు. ఆ నియమావళినే మనము ధర్మము అని అంటాము. ధర్మము అంటే సనాతన ధర్మమే. వేదములో ఏది చెప్పబడిందో అదే ధర్మము. మహర్షులు ఎటువంటి జీవితాన్ని గడిపారో అదే మన సనాతన ధర్మము. ఈ ధర్మము అనేది అనేక ముఖాలుగా ఉంది. అంటే ఫ్యాసెట్స్ అంటారే, అనేక కోణాలలో మనం చూడొచ్చు. అనేక విధాలుగా వ్యక్తమవుతోంది, పాటించబడుతోంది. నహి సత్యాత్ పరో ధర్మం అన్నారు. సత్యాన్ని మించిన ధర్మము లేదు, సత్యమే ధర్మము. అయమేవహి పరమో ధర్మం యద్ యోగేన ఆత్మదర్శనం అని యోగ సాధనతో మనలోని శక్తిని జాగృతం చేసుకుని నేను అంటే ఏమిటి అన్న దానిని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానమే, బ్రహ్మ దర్శనమే నిజమైన ధర్మము అని చెప్తున్నారు. అంటే ఇలా అనేక రకాలుగా ధర్మము అంటే పుణ్యము, ధర్మం అంటే మంచి పని చెయ్యటం, న్యాయము, సత్యము, నీతి, యజ్ఞము, విధి ప్రకారము నడవటము, సత్కర్మాచరణ, ఆ పరమాత్మ సర్వము కూడా ధర్మమే. ధర్మం అంటే పరమాత్మ, భగవంతుడే ధర్మము. ధర్మో హి విశ్వస్య జగత ప్రతిష్ట. ఈ జగత్తు యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ ధర్మమునందు నిలిచి ఉన్నాయి, ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే శాస్త్ర విహిత కర్మలే ధర్మము, శాస్త్ర నిషిద్ధ కర్మలు అధర్మం. మనం ధర్మాన్ని ఆచరించాలి, అధర్మం జోలికి వెళ్ళరాదు. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. లోకే ధర్మిష్టం ప్రజాః ఉపసర్పంతే ధర్మేణ పాపం అపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని వేదము సమస్తమైన ధర్మాలకి కూడా ఆధారము ధర్మమే అని చెప్పింది. మీమాంసకులు ధర్మాన్ని చోదనా లక్షణో ధర్మ అని వేద ప్రతిపాదితమైన శ్రేయదాయకమైన సాధనము, ఆ ఉపాయం ఏది ఉందో అదే ధర్మము. అంటే కర్మానుష్ఠానమే ధర్మము అని మీమాంసలు చెప్తున్నారు. ధర్మాత్ములు, మహాత్ములు, గొప్పవారందరూ కూడా దేన్ని త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు, దేన్ని వదులుకోవడానికైనా వారు ఇష్టపడ్డారు. కానీ ధర్మాన్ని మట్టుకు ఎప్పుడూ వదలలేదు. అలా భౌతికమైన సర్వవిధ భోగాలను కూడా త్యజించి సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని మట్టుకు పట్టుకుని వదలకుండా, సత్య హరిశ్చంద్రుడు అనే బిరుదునామం, సత్యమన్నది ఆయన పేరు ముందర పొందగలిగాడు. శివ చక్రవర్తి, బలి చక్రవర్తి, ధర్మరాజు, నలమహారాజు ఇలాంటి ఎందరో పరమ ధార్మికులు, ధర్మాత్ములు, రఘువంశ రాజులు, చంద్రవంశ రాజులు అందరూ కూడా అతి సహజంగా జన్మతో ధార్మికులు. మన భారతదేశంలో ప్రతి మనిషి కూడా జన్మతః ధార్మిక గుణాన్ని, ధర్మాచరణని సహజంగా కలిగి ఉంటాడు. పైన ఉండే ప్రవృత్తుల వల్ల కొద్ది మార్పులు కలిగి ఉండొచ్చు ఈ కాలంలో. ఎందుకంటే ప్రాపంచికమైన సుఖ భోగాలన్నీ కూడా నశ్వరాలు, అంటే నశించేవి. ఈ సుఖాలు క్షణికాలు, తాత్కాలికాలు, దుఃఖ సమ్మిశ్రితాలు. దుఃఖరహితమైన శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది కేవలము శాశ్వత ధర్మము.
ఆ ధర్మము వేదము చెప్పిన ధర్మము, మహర్షులు ఆచరించిన ధర్మం. అదే సనాతన ధర్మము. ధర్మము యొక్క ఫలము ఏది అనంటే ముక్తి పొందడం, మోక్షము, శాశ్వత ఆనందాన్ని పొందడం, దుఃఖాలు కష్టాలు అజ్ఞానము నుంచి విడుదల అన్నదే ధర్మము యొక్క పరమ ప్రయోజనం. మనకి ఈ ధర్మం యొక్క ఫలాన్ని ఎలా పొందుతామంటే, సృష్టి ధర్మం ఉంది, ప్రకృతి ధర్మం ఉంది, వస్తువుల ధర్మాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం తెలుసుకుని మన ధర్మం ఏదో మనము తెలుసుకుని స్వధర్మాచరణ చేయాలి. దానివల్ల మనము శాశ్వత సుఖాన్ని, ముక్తిని కూడా పొందగలుగుతాం. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు కీడు చేయు ధర్మమునెందును, ధర్మముగా మది దలపరు, ధర్మమే సర్వంబునకు హితంబుగా వలయన్ అంటూ మహాభారతంలో చెప్పారు. ధర్మాత్ సంజాయతే హ్యర్థో, ధర్మాత్ కామోభిజాయతే, ధర్మ ఏవ అపవర్గాయ, తస్మాత్ ధర్మం సమాచరేత్. ధర్మము వల్ల, అర్థము అంటే ధనము, అర్థము అంటే ప్రయోజనం. ఏ కార్యము, ఏ పని చేసినా ధర్మముతో చేస్తే ఆ పని యొక్క, కార్యం యొక్క ఫలం లభిస్తుంది. ధర్మముతో ధనాన్ని సంపాదించుకోవచ్చు. ధర్మము వల్ల కామము, కోరికలు నెరవేరతాయి. అంటే ధర్మబద్ధమైన యజ్ఞయాగాది కృత్వాచరణలన్నీ ధర్మానుష్ఠానము వల్ల చేయగలుగుతాము. ధర్మమే మోక్షప్రదము, మోక్షాన్ని ఇస్తుంది. కనుక మనమందరం కూడా ధర్మాన్ని ఆశ్రయించాలి అని మహర్షులు మనకు ఉద్బోధ చేశారు. ధర్మయేవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః, తస్మాత్ ధర్మో న హంతవ్యో, మానో ధర్మో హతోవధీహి అని మనువు తన ధర్మశాస్త్రంలో చెప్పారు. మనువు మహర్షి, సర్వలోక హిత కాంక్షులు ఆయన. ధర్మాన్ని కనుక మనము మన ప్రవర్తనతో నశింపజేస్తే అది మనని నశింపజేసేస్తుంది. మనము ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనని కాపాడుతుంది, రక్షిస్తుంది. దీనికి వందల కథలు, ఉపపత్తులు మన పురాణాలలో, కావ్య నాటక సాహిత్యాల్లో, రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలు, పురాణాలలో ఇచ్చారు. వాటన్నిటినీ కూడా అందరూ చదివి తెలుసుకోవాలి. ఇంకా 6వ పాయింట్, 6వ అంశము, ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి. ధర్మం అంటే ఒక్కటే, కానీ ఆ ధర్మం అనేక రకాలుగా ఉంటుంది. శాశ్వత ధర్మములు ఉన్నాయి. దాన్ని మనము ప్రకృతిలో ఉన్న శాశ్వత ధర్మాన్ని ఋతము అని అంటాము. సామాన్య ధర్మాలు ఉన్నాయి. అందరికీ అన్ని కాలాలలో మానవులందరికీ అన్ని ప్రదేశాల్లో కూడా సార్వకాలికం, సార్వదేశికం, సార్వజనీనము అయిన సామాన్య ధర్మాలు ఉన్నాయి. కొన్ని విశేష ధర్మాలు ఉన్నాయి. ఒక కాలానికి, ఒక దేశానికి, కొందరు వ్యక్తులకి ప్రత్యేకంగా ఉండే ధర్మాలు వేరే. ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి, ఆపద్ ధర్మాలు ఉన్నాయి, మానవ ధర్మాలు ఉన్నాయి. మానవ ధర్మాలలో వ్యష్టి ధర్మాలు అంటే వ్యక్తిగతమైన ధర్మాలు, సమిష్టి ధర్మాలు ఉన్నాయి, సాంఘిక ధర్మాలు ఉన్నాయి, ప్రకృతి ధర్మాలు ఉన్నాయి, శరీర ధర్మాలు ఉన్నాయి. ప్రతి మనిషికి, ప్రాణికి కూడా శరీర ధర్మం ఏమిటి అంటే షడూర్ములు అన్నవే ప్రకృతి ధర్మాలు. తర్వాత షడ్భావ వికారాలు, దేహ ధర్మాలే అవి కూడా. ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. పశువులకి, పక్షువులకి, జంతువులకి జంతు ధర్మాలు. అలా అన్నింటికి, అందరికీ, సర్వ ప్రాణి, యావత్ విశ్వానికి కూడా ధర్మము అనేది ఉన్నది. ధర్మం అనేక రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. శాశ్వత, సామాన్య, విశేష ధర్మాదులన్నీ కూడా. సో సృష్టి ధర్మాలు, జంతు ధర్మాలు, మానవ ధర్మాలు, దైవ ధర్మాలు కూడా ఉన్నాయి. దేవతలకు కూడా శారీరక, వ్యష్టి, స్వధర్మ ఇలాంటి అనేక ధర్మాలు. కానీ వీటన్నింటినీ మించిన ధర్మము మానవులకు ఏది అంటే ఆత్మధర్మము. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మేవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. మనని మనమే ఉద్ధరించుకోవాలి. త్రూ పైకి ఉన్న స్థితి నుంచి ఉన్నతోన్నతమైన స్థితికి ఎదిగి, అజ్ఞానాన్ని, తమస్సుని భేదించుకుని జ్ఞాన జ్యోతిని పొంది, అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని పొంది, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, మనమే బ్రహ్మముగా భాసిల్లాలి. అది మన
సనాతన ధర్మము మనకు చెప్పిన పరమ పురుషార్థము, పరమ గమ్యము. అంటే దైవీ గుణాలని ఆత్మ గుణాలని వృద్ధి చేసుకోవాలి. మన ఆత్మే మనకి బంధువు అవుతుంది. ప్రాపంచిక విషయ లోలత్వంలో పడి దుర్గుణాలకి బానిసలమైతే మన ఆత్మే మన పతనమైపోతుంది, మనకు శత్రువు అవుతుంది. కనుక దేహాత్మ భావన, దేహమే నేను, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవే నేను అనే భావన పొందడమే అదే శత్రువు, అదే అజ్ఞానము. సదసద్ వివేకమును పొంది నేను ఆత్మను అనే జ్ఞానము పొందటమే అదే వివేకము, అదే మనకు మిత్రుడు. కనుక అదే బంధువు, అదే ముక్తి హేతువు. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థం పృథివీం త్యజేత్ అన్నారు. ఒక్కరి వల్ల ఒక్క కుటుంబానికో ఒక్క కులానికో హాని కలుగుతూ ఉంటే ఆ ఒక్కరిని వెలివెయ్యాలి, కులాన్ని రక్షించుకోవాలి అన్నారు. గ్రామం కోసం, ఒక గ్రామం వల్ల దేశానికి పాత కీడు జరుగుతూ ఉంటే ఆ గ్రామాన్ని వెలేసేయాలి, దేశాన్ని కాపాడాలి. అంటే ఎక్కువ రక్షణ కోసం చిన్నదానిని, పెద్ద ప్రయోజనం పొందడానికి చిన్న నష్టానికి మనం సంసిద్ధులం అవ్వాలి అని చెప్తున్నారు. కానీ ఎవరికి వారికి వారి ఆత్మోద్ధరణకి, ఆత్మధర్మానికి అవసరమైతే ఈ యావత్ పృథ్వీని కూడా వదిలిపడేయాలట, భూమండలాన్నే వదిలేయాలి. బ్రహ్మ జ్ఞానం పొందడానికి, భక్తి మార్గంలో చరించడానికి. కుటుంబ సభ్యులు గాని, పరిస్థితులు గాని అడ్డంగా ఉంటే కుటుంబాన్ని, సాంఘిక పరిస్థితుల్ని, సమాజాన్ని కూడా వదిలిపెట్టి అయినా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. భక్తిలో తన్మయత్వం పొంది పరమాత్మను దర్శించగలగాలి. అది పరమ ధర్మము. మీరాబాయి అలాంటి వాళ్ళందరూ కూడా చేసిన పని అదే. విశ్వంలో పరమాత్మ, పరబ్రహ్మము ఏర్పరిచిన శాశ్వత ధర్మాలు అవి ఎప్పటికీ కూడా మారవు. దానిని విశ్వనియతి అని అంటాము, దాన్ని ఋతము అని అంటాము. ఈ ఋతమును అనుసరించే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు వారందరూ తమ తమ గతులు తప్పకుండా ప్రవర్తిస్తున్నారు. సూర్యోదయము, చంద్రోదయము, సూర్యుడి వల్ల పగలు రాత్రులు, సూర్య చంద్రుల గమనం వల్ల ఏర్పడుతున్నాయి. ఇదంతా కూడా ఋతు ధర్మమే. ఈ ఋతము అనేదే, ఋతము వల్లే ఋతు ధర్మాలు, కాలచక్రం ప్రవర్తిస్తోంది. సూర్యుడు వేడిగా ఉండడం, వెలుగునివ్వడం, చంద్రుడు చల్లగా ఉండి అమృత కిరణుడు, అమృతత్వాన్ని, కిరణాలను వెలుగునివ్వడం. సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని, జీవాన్ని, ప్రాణాన్ని ఇవ్వడము అన్నది కూడా వారి వారి లక్షణాలు. ఇంకా అగ్ని వేడిగా ఉంటుంది, జలములు ఎప్పుడూ కూడా చల్లగా ఉంటాయి. నీరు పల్లమెరుగు అంటారు, కిందికి పాకుతుంది. అగ్ని పైకి పైకి వ్యాపిస్తుంది. గ్రహ నక్షత్రాలు తమ గతులు తప్పవు. నదులు కూడా, నదులు ఎప్పుడూ చెలియలి కట్టని దాటి ప్రవహించవు. ఇవన్నీ కూడా ఋతము వల్ల, అంటే పరమాత్మ శాసనము వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాయి. అది ధర్మము. భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్యః హయాదింద్రస్య అగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమః అని చెప్పారు. అంటే అందరూ కూడా, యమధర్మరాజు కూడా, అష్ట దిక్పాలకులు, దేవేంద్రాది దేవతలు అందరూ కూడా, పంచభూతాలు కూడా వారి వారి ధర్మాలని వారు పరమాత్మ శాసన భయంతో నిర్వహిస్తున్నారట. భయము అంటే వాళ్ళు ఏదో కొడతారు, తిడతారనే భయం కాదు. అది ఒక నియతి, దాని మీది గౌరవం, భక్తి. కొన్ని ధర్మాలు దేశకాల పరిస్థితుల బట్టి, వ్యక్తుల బట్టి మారిపోతూ ఉంటాయి. అవి సాధారణ ధర్మాలు. కొన్ని పైకి అధర్మంలా కనిపిస్తాయి, కానీ అవి అధర్మాలు కావు, అవి ధర్మాలు. వాటి ధర్మ సూక్ష్మాలని మనం గ్రహించాలి. పెద్ద ధర్మాన్ని కాపాడటానికి కొన్నిసార్లు చిన్న అధర్మములా కనిపించే పని చెయ్యవలసి వస్తుంది. ఎవరైనా చూస్తే వింటే అబద్ధం ఆడారు అనుకుంటారు, కానీ అది అబద్ధం కాదు, అది ధర్మమే అని శాస్త్రం చెప్తోంది. కురుపాండవ యుద్ధ సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ స్వయం, అలాంటి పరమాత్మ ఆదేశంతో
అశ్వత్థామ హతః అని గట్టిగా అని కుంజరః, కుంజరం అంటే ఏనుగు. అశ్వత్థామ అనే పేరున్న ఏనుగు మరణించింది. ఆ ఏనుగు నిజంగా మరణించింది. ఉన్న సత్యమే పలికాడు. అది అసత్యం కానే కాదు. కానీ అందరూ గూడా ద్రోణాచార్యుల వారు గూడా కుంజరః పదం ఆయనకి వినిపించల. అశ్వత్థామ హతః అని విని తన కుమారుడు మరణించాడు, ధర్మరాజు చెప్పాడు. ధర్మమే తప్పని, అధర్మము పొరపాటున కూడా పలకని ధర్మరాజు చెప్పేటప్పటికి నిజమని ఆయన అస్త్ర సన్యాసం చేసి యోగంతో దేహాన్ని వదిలేశాడు. ఇది ఆపద్ధర్మం, ఇది అధర్మం కాదు. అలాగే శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు కైకేయి మాత వారి ఆదేశంతో అరణ్యాలకి వెళ్తున్నప్పుడు సుమంత్రుడు రథంలో తీసుకువెళ్తుంటే దశరథ మహారాజు సుమంత రథాన్ని ఆపు ఆపు అనంటూ గట్టిగా అరుస్తారు. ఆయన అతన్ని ఆదేశిస్తారు. శ్రీరామచంద్రుడు సుమంత ఆపకు, తీసుకెళ్ళిపో, ముందుకెళ్ళు అంటాడు. అప్పుడు సుమంత్రుడు, రామా, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత మహారాజు గారు కనుక రథాన్ని ఆపమన్నా ఎందుకు ఆపలేదు అంటే నేనేం చెప్పను అంటే మీ మాటలు నాకు రథ నిర్ఘోషలో వినిపించలేదని చెప్పు అన్నట రామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు ధర్మమే మూర్తీభవించి ఒక మూర్తిమత్వాన్ని పొందితే అది శ్రీరామచంద్రుడు కదా. ఆయన పలికే ప్రతి పలుకు, మాట్లాడే చేసే ప్రతి చేష్ట ధర్మమే. అది అసలు అధర్మం కాదు, అదే ధర్మ సూక్ష్మము. ఇలాంటి ధర్మ సూక్ష్మాలని, ఆపద్ధర్మాలని మనం తెలుసుకోవాలి. ఇక్కడ తండ్రి ఆజ్ఞ మేరకు తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసం రాముడు అడవికి వెళ్తున్నాడు. ఆ దశరథ మహారాజు పుత్ర మోహంతో ఆ కొడుకుని రమ్మని పిలుస్తున్నాడు. కానీ ఆ మోహానికి లొంగకూడదు, ధర్మానికి కట్టుబడి ఉండాలి. కనుక తన తండ్రిని సత్యనిష్టలో నిలబెట్టడం కోసం రాముడు అలా పలికి ఆయన అరణ్యాలకు వెళ్ళాడు. ప్రకృతిలో ఉన్న నదులు, సముద్రాలు అన్ని ఎంత వేగంగా ప్రవహిస్తున్నా చెలియలు గట్ట దాటవు కదా. అలాగే పర్వతాలు స్థిరంగా ఉంటాయి. పంచభూతాలు, నదులు, వృక్షాలు అన్ని కూడా ఏవి తమ కోసం తాము ఏమీ చేసుకోవు, పరోపకారమే చేస్తాయి. పరోపకారం ఇదం శరీరం. వృక్షాలు, లతలు, తీగలు అన్ని కూడా ఏ కాలంలో ఎలాంటి ఫల పుష్పాదులను ఇవ్వాలో కాలానికి అనుగుణంగానే పుష్పిస్తాయి, ఫలిస్తాయి, పూలు పళ్ళను ఇస్తాయి. అలాగే సృష్టి, స్థితి, లయము, తిరోధానము ఆ ఇవన్నీ కూడా క్రమబద్ధంగా జరుగుతున్నాయి. దేవతలకి దేవతల ధర్మాలు ఉన్నాయని చెప్పాం కదా. భక్తులు చేసిన తపస్సులకి గాని, భక్తుల భక్తికి గాని సంతోషించి దేవతలు కనుక ప్రత్యక్షమైతే వారు తప్పకుండా వరాన్ని ఇస్తారు. వరాలని ఇవ్వకుండా వెళ్ళకూడదు, అది దేవతల ధర్మం. అలాగే జంతువులకు వాటి వాటి ధర్మాలు వాటికి ఉన్నాయి. సర్వ ప్రాణికోటికి వాటి ధర్మాలు ఉంటాయి. ప్రకృతిలో ఉన్న ఋతము మొదలైన శాశ్వత ధర్మాలతో పాటుగా సార్వకాలికమైన, సార్వజనీనమైన, సార్వదేశికమైన, విశిష్టమైన ధర్మాలు, అవి సర్వ ప్రాణికోటికి కూడా హితవును కలిగిస్తాయి. సత్యము, ధర్మము, సమత, ప్రేమ, అహింస, భూతదయ, యజ్ఞ ఆచరణ, అపరిగ్రహము, దానం ఇవ్వటం, మాతాపితృ సేవ, వృద్ధుల సేవ, జ్ఞానుల సేవ, ప్రకృతి పరిరక్షణ, ఇలాంటివి మానవులందరికీ సమానమైన ధర్మాలు. ఎందుకంటే 84 లక్షల ప్రాణికోటిలో మానవ ఉపాధి పరమోత్కృష్టమైనది కనుక మానవులకు ఇన్ని ధర్మాలు ఉంటాయి, వీటిని పాటించాలి. ఇంకా ఇతరుల దుఃఖాన్ని సహించలేకపోవటము దయా, పర దుఃఖ అసహిష్ణుత అని అంటాము. ఇతరులు సుఖంగా ఉండాలని కోరుకోవటం, సర్వభూతములు ఆనందంగా ఉండాలి అని కోరి దానికోసం పని చెయ్యటం అన్నది భూత దయ. మానవుల ధర్మాలలో ముఖ్యమైనవి సత్యం వద ధర్మం చెర, సత్యనిష్ట, ధర్మనిష్ట, తర్వాత దైవభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, ధర్మభక్తి, ధర్మాచరణ అన్నవి. మానవులందరికీ కూడా కుటుంబ సంబంధమైన ధర్మాలు ఉంటాయి. విద్య, ఉద్యోగ సంబంధమైన ధర్మాలు, సాంఘిక ధర్మాలు సంఘంలో, ఇలా ఎన్నో ధర్మాలు ఉంటాయి.
వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా దేశ ధర్మం, దేశం పట్ల మన బాధ్యతాయుతమైన ప్రవర్తన, అది ముఖ్యమైన ధర్మం. అన్ని ధర్మాల కంటే ఆత్మధర్మం గొప్పది అని చెప్తా. అంటే కొన్ని ధర్మాలు ఒక వ్యక్తికి భిన్నంగా ఉండదు. ఒక మనిషి ధర్మాలు ఆ పరిస్థితుల బట్టి ఉన్నవి. వేరే మనిషికి భిన్నంగా ఉండవచ్చు. సో, ఆ ధర్మాలు వ్యక్తి ధర్మాలు. అలా ఒక దేశం యొక్క ధర్మము వేరే దేశానికి వర్తించకపోవచ్చు. ఒక కాలానికి ఉన్న ధర్మం వేరే కాలానికి భిన్నంగా ఉండొచ్చు. ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి జన్మ పూర్తి అయ్యేంత వరకు గూడా ప్రతి మనిషికి కొడుకుగా, కూతురుగా తల్లి పట్ల ధర్మం, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బంధువులు, సాటి మనిషిగా, తోటి మనుషులతో, విద్యార్థులుగా, గురువులతో, తోటి ప్రాణిగా, ప్రాణికోటితో, చెట్లు చేమలతో గూడా ప్రకృతితో మన బంధం ఉంటుంది. ధర్మం ఉంటుంది. సంఘంలో ఒక జీవిగా సాంఘిక ధర్మం. వివిధ వ్యక్తులతో, వివిధ వృత్తుల వారితో, ఉద్యోగం చేసే చోట ఉద్యోగస్తునిగా, పై అధికారులతో, కింది వారితో, సమస్థాయి వారితో, ఎవరితో ఎలా ఉండాలి. ఏ దేశంలో పుట్టామో ఆ దేశ పౌరునిగా, ఇంకా వివాహం చేసుకున్నాక భార్యాభర్తలుగా ఆ బంధము, ఆ ధర్మము, పిల్లలు పుడితే పిల్లలకి తల్లిదండ్రులుగా ధర్మం, మానవత్వం కలిగిన మంచి మనిషిగా ధర్మము. ఇవన్నీ అనేకమైన మానవ ధర్మాలు. ఇవి అందరికీ సమానమే. కానీ వ్యక్తిగతంగా భిన్నంగా ఉండొచ్చు. ఇంకా పురుషులకి పురుష ధర్మాలు, స్త్రీలకి స్త్రీ ధర్మాలు, ఇంకా పిల్లలకు పిల్లల ధర్మాలు, ఉద్యోగ ధర్మాలు వృత్తిపరంగా భిన్నంగా ఉంటాయి. ఈ ధర్మాలు ఎవరి ధర్మాలని వారు పాటించాలి గనక స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని పరమాత్మ చెప్పాడు. దేవతలకు, మానవులకు, జంతువులకు, ప్రకృతికి అందరికీ ధర్మాలుండి ఎవరి ధర్మాలు వారు ఆచరించటమే ధర్మమైతే, మరి రాక్షసులకు కూడా వారి ధర్మాలు వారికి ఉంటాయి కదా. వారి ధర్మాన్ని వారు అనుసరిస్తూ ఇతరులని బాధించడం వాళ్ళ ధర్మం. యజ్ఞయాగాది క్రతువులని జరగకుండా చేయడం ధర్మం. మరి వాళ్ళని ఎందుకు దేవుడు అవతారాలెత్తి శిక్షించాలి అని ఎవరో అడిగారు సందేహము. దానికి సమాధానం చెప్తున్నాను. ఎందుకు అనంటే ధర్మము అనేది పరమాత్మ సృష్టించాడు. పరమాత్మ శాస్త్రముల ద్వారా, మహర్షుల ద్వారా, వేదములో ఏది చెప్పబడిందో అదే ధర్మము. సర్వమానవులకి హితప్రదమైనదే ధర్మము తప్ప, ఎవరికి వారు ఇది నేను పెడుతున్నాను, ఇది ధర్మము అంటూ ఇతరులకి బాధ, హాని కలిగిస్తే అది అధర్మము, అది పాపము. దానిని ఎదిరించాలి, ప్రతిఘటించాలి. రాక్షసులు తమోగుణ భరితులు. వారు సురాపానం చెయ్యడం, ధర్మశీలురని, ధర్మాత్ములని, భగవద్ భక్తులని బాధించడం, బలవంతంగా ఇతరుల సొమ్ము లాక్కోవడం, యజ్ఞయాగాది క్రతువులని చేయనీయకుండా విఘాతాలు కలిగించడం, ఒకవేళ చేస్తే హవిర్భాగాలు దేవతలకు అందనీయకుండా హవిస్సులు లాక్కోవడం, ఇవన్నీ కూడా అధర్మ కృత్యాలు. దైవ దృష్టిలో, పరమాత్మ దృష్టిలో, ప్రకృతి దృష్టిలో, దైవ మానవుల ధర్మ దృష్టిలో కూడా ఇవన్నీ అధర్మాలే. కనుక రాక్షసులు స్వంతంగా ఏర్పరచుకున్న ధర్మము కాదు. వాటిని మనము కనుక పరమాత్మ ఏర్పరచిన ధర్మాలను వాళ్ళు గౌరవించరు. కనుక వారిని పరమాత్మ తుదముట్టాడు. ప్రకృతిని, మానవులని, 3 లోకాల వారిని రక్షించడానికి. సర్వప్రాణికోటి హితవు కోసం పరమాత్మ ఏర్పరచినదే ధర్మము. భగవత్ శాసనాన్ని ఎవరు కూడా ఉల్లంఘించకూడదు. ఉల్లంఘించడం అధర్మం. ఈ విశ్వ స్థితికి, సృష్టికి ఆధారం ధర్మం కనుక ధర్మానికి విఘాతం ఏర్పడితే పరమాత్మ అవతరిస్తాడు. అదే కదా భగవద్గీతలో చెప్పాడు ఆయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను, అధర్మాన్ని నశింపజేస్తా, ధర్మాన్ని రక్షిస్తాను, భక్తులని కాపాడుతాను, శిష్టులని, ఆత్ములను, ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పాడు. ఇదే మాట అమ్మవారు కూడా చెప్పింది.
ఇత్థం యదా యదా బాధ దానవేభ్యో భవిష్యతి తదా తదా అవతీర్య అహం కరిష్యామి హరిసంక్షయం. దానవుల వల్ల బాధలు కలిగినప్పుడల్లా నేను అవతరించి శత్రు సంహారం చేస్తాను, మిమ్మల్ని కాపాడతాను అని దేవతలకి అభయం ఇచ్చింది జగన్మాత. లోక కంటకుల కృత్యాలన్నీ అధర్మాలు కనుక దుష్ట శిష్ట రక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం పరమాత్మ అవతరిస్తాడు. పరమాత్మ శ్రీరామచంద్రుడిలాగా, శ్రీకృష్ణ పరమాత్మ లాగా పరిపూర్ణమైన అవతారాలు ఈ రెండు కూడా. దశావతారాలలో కానీ 22 అవతారాలు భాగవతంలో చెప్పారు. అవన్నీ కూడా ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక సమయంలో అలా దాల్చి పరమాత్మ ఆ కార్యాన్ని నిర్వహించి అంతర్హితుడై వెళ్ళిపోయాడు. భూలోకంలో మనము పూజించుకోవడానికి విగ్రహ రూపంలో నిలిచాడు చాలా చోట్ల. కానీ మత్స్య శిక్షణ కోసం శ్రీరామచంద్రుడిలాగా, శ్రీకృష్ణ పరమాత్మలాగా అవతరించాడు పరమాత్మ. విహిత కర్మలను ఆచరించడం, నిషిద్ధ కర్మలను వదిలేయడం అన్నది ధర్మము. ఆత్మ గుణాలని అలవరుచుకుని ఆచరించడం ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మక అన్నాం. అంటే మూర్తి భవించిన ధర్మమే రాముడు కదా. ధర్మరాజు ధర్మాన్ని ఆచరించడము నా సహజ స్వభావము అని చెప్పాడు. అలా మూర్తి భవించిన ధర్మమే ధర్మరాజు. ధర్మరాజు ఏం చేసినా అది ధర్మమే. ధర్మమే చేస్తాడు. ఆయన ఏం చేస్తే అది ధర్మం కాదు. ఏది ధర్మమో దాన్నే ధర్మరాజు ఆచరించాడు. అది గ్రహించలేక కొంతమంది విమర్శిస్తారు. ఆ ఆపద్ధర్మాలని, ధర్మ సూక్ష్మాలని, ధర్మ ప్రవర్తనని అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ వీరందరు ఇలాంటి వాళ్ళు మానవులందరికీ ఆదర్శ ప్రాయులు. ఎలాంటి క్లిష్ట సమయాల్లో కూడా తల వెంట్రుక వాసి అంతా కూడా ధర్మాన్ని తప్పలేదు. జీవితాంతము శ్రీరామచంద్రుడు ధర్మ నిష్టలో నిలబడ్డాడు. సత్యనిష్టని పాటించాడు. సత్యవాక్ పాలకుడయ్యాడు. తన తండ్రిని సత్యనిష్టలో నిలబెట్టాడు. సర్వ మానవ అనుబంధాలకి ఆదర్శంగా నిలిచాడు. కనుకే మనందరికీ ఆదర్శము రామచంద్రుడు, సీతామాత, రామాయణము. రామాయణం సర్వ మానవాళికి ఆదర్శము. జగన్మాత స్వరూపిణి అయినటువంటి కౌసల్యాదేవి శ్రీరామచంద్రుడి కన్న తల్లి. ఆవిడ రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు పాదాభివందనం చేస్తే ఏమని ఆశీర్వదించిందో తెలుసా? ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షతు. అంటే హే రాఘవ శార్దూల, రామా, ఏ ధర్మాన్ని నువ్వు నియమంతో నిష్ఠతో స్థిరంగా పట్టుకుని కాపాడుతున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది. శ్రీమద్ రామాయణం మనకి సత్యాన్ని, ధర్మాన్ని, కుటుంబ సంబంధమైన సర్వ ధర్మాలని మనకి చక్కగా విడమరచి చెప్పింది, ఆదర్శప్రాయంగా ఉండేలా. ఎన్నో పాత్రల ద్వారా, పాత్రలు కారు, వారు వ్యక్తులు, అది యథార్థము జరిగినది. ఇతిహాసము, ఇతి ఇహ ఆస, రామాయణం పార్థం, ఇది ఇలా జరిగింది అని వాల్మీకి మహర్షి చూసి, తాను కూడా ఆయనే లవకుశులు అక్కడే పుట్టారు, పెరిగారు. ఆయన ఒక వారితో పాటు ఉన్న వ్యక్తి సమకాలంగా. అలాగే వ్యాస భగవానులు వారి వంశకర్త కౌరవ పాండవులకి. ఆయన ఆ కాలంలో ఉండి చూసింది యథాతథంగా భారతంలా మనకి రచించి అందించారు. కుత్సితాల వల్ల, కుబుద్ధుల వల్ల, అధర్మ ప్రవర్తన వల్ల కలిగే నష్టాలను మహాభారతం తెలియజేసింది. సామాజిక ధర్మాలు ఎలా ఉంటాయో, మానవులు ఎలా ప్రవర్తించారో, శాంతి పొందాలి అంటే ఎలాంటి భావన, వాతావరణం ఉండాలి, వాటన్నిటిని అద్భుతంగా మహాభారతంలో చెప్పారు. సర్వ విధములైన ధర్మాలను, నీతిని బోధించారు భారతంలో. విదుర నీతి అసలు అక్కడ లేని నీతి అనేది ప్రపంచంలో లేదని చెప్పచ్చు. శాంతి, అనుశాసనిక పర్వాలు మొత్తం ధర్మాల గని. శ్రీమద్ భాగవతము భక్తి ధర్మాన్ని బోధించింది. ఆ వ్యక్తి ధర్మము అనన్యమైన భక్తి అని, ఆ వల్ల ముక్తి పొందుతాము కనుక
అనన్య భక్తి, ఏకాంత భక్తి అదే ధర్మం అని భాగవతం మానవాళికి బోధించింది. ధర్మాన్ని ఆచరించడం తన స్వభావం అన్నాడు కదా ధర్మరాజు. చాలా మందికి సందేహం ఎక్కడొస్తుంది అంటే, ఎందుకు ఆ జూత క్రియ ఆడాడు? అసలు జూదం ఆడకూడదు. పెదనాన్నగారు ఆదేశించారు. సోదరుడు అడిగాడు, ఆడాడు. ఓడిపోతున్న కొద్దీ ఎందుకు పణంగా పెట్టాడు మొత్తాన్ని కోల్పోతూ? తన తమ్ముళ్ళని తను ఎందుకు పెట్టాడు? తనని ఎందుకు పెట్టుకున్నాడు? ద్రౌపది మాతను ఎందుకు పెట్టాడు? ఇది పెద్ద సందేహం ఎందరికో. దీనికి సమాధానము వ్యాస మహాభారతంలో ఉంది. దానినే ద్రౌపది ప్రశ్న అనే పేరుతో ఒక వ్యాసంలా నేను రాస్తే జనవరి ఈ ఏడాది జనవరి మాసంలో ఋషిపీఠంలో ప్రచురితమైంది. మీకు అవకాశం ఉంటే చదవండి. ఈ సందేహం మీ అందరికీ అక్కడ తీరుతుంది. ధర్మరాజు ఎంత ధర్మ నిష్ఠాపరుడో, ఎందుకు అలా చేశాడో కారణాలున్నాయి అక్కడ. కనుక ధర్మాన్ని ఆచరించడం ఆయన సహజ స్వభావం కనుక ఆయన బుద్ధి ఎప్పుడు ధర్మం మీదే ఉంటుంది, ఇటు అటు వెళ్ళదు. ఇంకా విదురుడు కూడా ధర్మ స్వరూపుడు సాక్షాత్తు. మన సాహిత్యంలో ఎంతమందో ధర్మాత్ముల గురించి మనకి బోధించారు. మానవులందరూ ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలి, ఏదో ఇప్పుడప్పుడు ఒక్కొక్కప్పుడు ఆచరించడం కాదు, ఎప్పుడూ ధర్మాచరణే ఉండాలి. ధర్మాచరణ కోసమే మనిషి జీవించాలి అని చెప్తాయి మన శాస్త్రాలు. ప్రతిరోజు 365 రోజులు, రోజుకి 24 నిమిషాలు జీవితాంతము ధర్మ నిష్ట కలిగి ఉండాలి. అందుకనే పిల్లలకి చిన్నప్పటి నుంచే పెద్దవాళ్ళు ఈ సత్యాన్ని, ధర్మాన్ని కథల రూపాలలో ఆవు దూడ కథలు, సత్య హరిశ్చంద్రుడి కథలు, ఎన్నో వందల కథలు ఇవన్నీ కూడా చెప్పి చక్కగా ధర్మాన్ని గురించి, సత్యాన్ని గురించిన అవగాహన కలిగించాలి పిల్లల్లో. ఒక్క ధర్మాన్ని పట్టుకున్నా జీవితాంతము ఆచరిస్తే మనిషి తరించి ముక్తుడవుతాడు. దానికి ఉదాహరణలుగా వేల వేల కథలు మనకి ఉన్నాయి మన సాహిత్యంలో. మనకి ప్రవరాక్షుడి కథ మీ అందరికీ తెలిసిందే కదా, మను చరిత్ర. ఈ ప్రవరాక్షుడు పరమ ధార్మికుడు, విప్రోత్తముడు, ధర్మనిష్ఠా గరిష్ఠుడు, విశేషంగా అగ్ని ఆరాధకుడు. 3 కాలాల్లో త్రికాల సంధ్యావందనం, సూర్యారాధన, అగ్ని ఆరాధన, అగ్ని చయనం చేయడమే నియమంగా పెట్టుకున్నాడు. 3 పూట్ల అగ్నిని ఆరాధించాలి గనుక అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కూడా కాదు. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతి గౌరవించి, పూజించి, ఆదరించేవాడు. అలా ఒకసారి ఒక సిద్ధుడు వీరి ఇంటికి వస్తే అర్ఘ్యపాద్యాదులిచ్చి, పూజించి, భోజనం పెట్టి, సేవ చేసి, ఆయనని గౌరవించి భక్తితో సేవిస్తే ఆయన చాలా ఆనందించి ప్రసన్నత చెంది, నీవు ఎక్కడికి వెళ్ళలేదు కనుక మధ్యాహ్న మాచాహ్నిక సంధ్య మానసికంగా చేయొచ్చు. పొద్దున్న సంధ్యావందనాధికాలు, అగ్ని ఆరాధన అయ్యాక సాయంకాలం అగ్ని ఆరాధన సమయానికి నువ్వు ఇంటికి రావచ్చు, నువ్వు ఎక్కడికి కావాలన్నా వెళ్ళి చూడమని ఒక భరణిలో ఒక లేఖ్యాన్ని పెట్టి ఇస్తాడు. ఈ లేఖ్యము కనుక పాదాలకి పైన పూస్తుంటే ఎక్కడికి వెళ్ళాలి అని కోరుకుంటే ఆ క్షణాన అక్కడ ఉండొచ్చు, మళ్ళీ అక్కడి నుంచి రావచ్చు. సరే, ఇతను ఆ మర్నాడు ఉదయమే తన పనులన్నీ పూర్తి చేసుకుని అగ్ని ఆరాధన అయ్యాక భార్యకి చెప్పి పాదాలకి పైన ఈ పసరు పూసుకుని హిమాలయాలకు వెళ్ళాలి అని కోరుకుని అక్కడికి కోరుకోగానే మరుక్షణాన హిమవత్ పర్వత శ్రేణి మీద ఉన్నాడు. ఆ హిమాలయ పర్వతాల సౌందర్యం అంతా చక్కగా చూశాడు. బదరీనాథేశ్వరుణ్ణి, కేదారేశ్వరుణ్ణి సేవించుకున్నాడు. అక్కడున్న అనేక దేవీ దేవతల ఆలయాలు అన్ని కూడా దర్శించుకున్నాడు. సాయంత్రం దాకా ఆనందంగా ఆ హిమవత్ పర్వత సౌందర్యాలని చూస్తూ పరమాత్మని ఆరాధిస్తూ తన్మయత్వంతో ఉన్నాడు. ఇంకా సాయంత్రం సమయం అగ్ని ఆరాధనకి సమయం అయ్యే లోపల ఇంటికి వద్దాము అనుకున్నాడు. ఆ సమయంలో వరూధిని ప్రవరాఖ్యుల కథ అందరికీ తెలుసు, సాధారణంగా తెలియని వాళ్ళు ఉండరు. ఆమె ఒక గంధర్వ స్త్రీ. ఆవిడ ప్రవరాక్షుడి మోహితురాలయ్యి వరూధిని ప్రవరుడి దగ్గరికి వచ్చి తన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అది ధర్మం కాదు, నేను ఆల్రెడీ వివాహితుణ్ణి, గృహస్థుణ్ణి, ఇది ధర్మం కాదని చెప్తాడు. ఆవిడ పరిపరి విధాల అడుగుతూ ఉంటే ఇంకా అతను అక్కడి నుంచి పక్కకి దూరానికి వెళ్ళి తాను తన వెళ్ళిపోవాలి అని సంకల్పించుకుంటే ఎగరలేకపోతాడు. అదేమిటి అని ఇలా చూస్తే ఆ హిమవత్ పర్వతాల మీద ఉన్న మంచుకి ఈ పసరంతా కారిపోయింది, పసరు లేదు. అప్పుడు అగ్నిహోత్రుణ్ణి ప్రార్థిస్తాడు.
హే అగ్నిదేవా, నేను నిత్యము త్రికాలాలలో నిన్నే ఆరాధిస్తున్నా కదా, సాయం సంధ్యా సమయానికి కాలం మించకుండా నన్ను మా ఇల్లు చేర్చు, నీ ఆరాధన చేసేలా అనుగ్రహించు అని. ఆ క్షణాన అగ్నిహోత్రుడు అతన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉండేలా చేస్తాడు. అది ఒక నియమ పాలనకి ఉన్న మహిమ. ఏ ధర్మాన్ని మనం పాటించినా ఆ ధర్మము ఇలాగే మనని కాపాడుతుంది. ఆవు దూడ కథ మీకు తెలిసిందే కదా, అది కూడా ధర్మపాలనే. ఆడిన మాట తప్పక పోవటము అన్నది ధర్మం. కనుక ధర్మాచరణలో విలంబం అనేది పనికిరాదు. విలంబం అంటే ఆలస్యం. విలంబం నా ఆచరే ధర్మే చలం చిత్తం వినశ్రుతి. ధర్మాన్ని ఆచరించడంలో ఒక్క క్షణం మనం ఆలస్యం చేసినా ఏమో బుద్ధి మారిపోవచ్చు, ప్రలోభ పడవచ్చు. కనుక ఇది ధర్మము అనంటే వెంటనే ఆచరించాలి. ఇది దానం ఇద్దాము అనిపిస్తే మరుక్షణాన దానం ఇచ్చేయాలి. లేకపోతే మళ్ళీ ఇది ఇంత ఖరీదైంది ఎందుకు ఇవ్వడం అనిపిస్తే ఆ దానం చెయ్యడు. కనుక సద్గుణాలు కలిగినప్పుడు వాటిని పెంచుకోగలగాలి ఆచరించి. ఎందుకు అనంటే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు. మృత్యు ఎప్పుడు నీడలా వెన్నంటి ఉంటుంది కనుక ఎప్పుడు మనని కబళిస్తుందో తెలియదు. ధర్మాన్ని ఆచరించడమే మన పరమ కర్తవ్యం. ఎందుకు? నా అముత్రకి సహాయార్థం పితా మాతాచ తిష్టతక న పుత్రధార న జ్ఞాతికి ధర్మస్తిష్టతి కేవలం. మనిషి మరణించినప్పుడు అతడికి పరలోక సుఖ ప్రాప్తి కలిగించడానికి అతని తల్లిదండ్రులు కానీ, భార్య బిడ్డలు కానీ, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు ఎవ్వరూ కూడా రాలేరు, వెంట రారు. కేవలము వ్యక్తి మనిషి ఆచరించిన ధర్మము, పుణ్యము మాత్రమే అతనితో వస్తుంది. కనుక మనం శాస్త్రం చెప్పిన ధర్మాన్ని పాటించాలి, విహిత కర్మలు చెయ్యాలి, నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళరాదు. ధర్మానికి ఉన్న అనేక ముఖాలలో ఒక్క దాన్ని మనం వదలకుండా పట్టుకున్నా కూడా మనం తరిస్తాము అన్న దానికి మనం ఇప్పుడు ఆల్రెడీ 2-3 అంటే ఒక కథ చెప్పా, 2-3 ఉదంతాలు చెప్పుకున్నాం. అలాగే శిబి చక్రవర్తి, బలి చక్రవర్తుల కథలు కూడా దానగుణంలో కర్ణుడి గురించి మనకి తెలుసు. ఆశ్రిత రక్షణ ధర్మాన్ని పాటించింది శిబి చక్రవర్తి, ముక్తి పొందగలిగాడు. భక్తితో ఎందరెందరూ తరించారు. ఇలా మన సాహిత్యంలో సత్యం, ధర్మం, ధర్మాల యొక్క బహుముఖ విస్తృత వ్యాప్తి, వీటి గురించి కొల్లల ఉదాహరణలు, కథలు ఉన్నాయి. మహర్షులు మనకు తాము దర్శించిన సత్యాలని మనకి చెప్పారు. వారు తపసమాధి స్థితిలో ఉండగా ఋతంభర ప్రజ్ఞతో ఆ గ్రహించిన సత్యాలు, దర్శించిన విషయాలు, మూర్తులు, ఆకారాలు, ఆ వినిపించిన సత్యాలు, వాటిని మనకి బోధించారు, ఆదేశించారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని వేదం చెప్తోంది మనకి. శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆరాధించండి, అగ్నిని ఆరాధించండి అని మహర్షులు చెప్పారు. శ్రీరామచంద్రుడు రామాయణంలో అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాజ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం అన్నాడు. అంటే మన అధీనంలో లేని, పిలిస్తే పలుకుతాడో వస్తాడో రాడో తెలియని ఆ దైవాన్ని ఆరాధించాలి. కానీ ఆ దైవాన్ని ఆరాధించే బదులు ముందు మనం కంటికి కనిపిస్తున్న ప్రత్యక్ష దైవములయి, మనం అడిగినా అడగకపోయినా మన సర్వ సదుపాయాలని చూసుకునే, మన్ని కాపాడే తల్లిని, తండ్రిని, గురువుని మనము దైవములుగా ఆరాధించాలి అని చెప్పాడు. మానవులు వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలి, శ్రౌత ధర్మం, స్మార్త ధర్మాలని ఆచరించాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఏ పని చేసినా కూడా. ఇది మన ధర్మం. భగవంతుడు ఎవరిని ఏ కుటుంబంలో, ఏ తల్లిదండ్రులకు పుట్టించాడో, ఏ మతంలో పుట్టించాడో, ఏ దేశంలో పుట్టించాడో, ఏ విధులు మనకి ఇవ్వబడ్డాయో వాటిని ఆచరించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, పూజించాలి, తగిన విధంగా వారితో ప్రవర్తించాలి. ఇది ధర్మము అని మన సనాతన ధర్మం చెప్తోంది. స్వామి ఆయన అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు, ధర్మనిష్ట, సత్యనిష్ట కలవాడు. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తి చేసినవాడు. ఆయన ప్రజ్ఞా పాఠవాలకి చాలా ప్రభావితురాలైంది ఒక పాశ్చాత్య వనిత. ఆయన విదేశం వెళ్ళినప్పుడు
ఆయన దగ్గరికి వచ్చి, నీ ప్రజ్ఞా పాఠవాలకి అపారమైన మేధస్సుకి నేను చాలా ఆశ్చర్యపరితురాలినవుతున్నాను. నాకు నీలాంటి కొడుకు కావాలి. కనుక నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. వెంటనే స్వామి వివేకానంద, అమ్మా! దీనికోసం వివాహం చేసుకోవడం ఎందుకు? ఈ క్షణాన నేను మిమ్మల్ని నా మాతృమూర్తిగా, నా తల్లిగా అంగీకరిస్తున్నా. నన్ను మీ కుమారుడిగా స్వీకరించండి అన్నాడు. అది సనాతన ధర్మం యొక్క గొప్పదనం. దాన్ని నిలబెట్టిన మన స్వామి వివేకానంద గొప్పదనం. ఆయన ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. తన బ్రహ్మచర్య వ్రత దీక్షని ఆపలేదు. మన సనాతన ధర్మ గౌరవాన్ని ఇనుమడింపజేశారు మా పాశ్చాత్య దేశాల్లో. సో ఏమిటి అని అడిగినప్పుడు, పుణ్య కార్యాలు చేయడం ధర్మము, పాప కార్యాలు చేయడం అధర్మం అని చెప్తూ ఉంటాం కదా. ధర్మాచరణ వల్ల పుణ్యం వస్తుంది, లభిస్తుంది. పుణ్యం వల్ల సద్గతులు, స్వర్గాదులు ప్రాప్తిస్తాయి. మరి అసలు పుణ్యం అంటే ఏమిటి? పాపం వల్ల నరకం వస్తుంది అని చెప్తారు కదా. అని అడిగితే, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు. అంటే కోట్ల గ్రంథ సారము ఏమిటి అంటే, దాన్ని ఒక్క శ్లోకం కూడా కాదు, ఒక శ్లోకంలోని ఒక పాదము అర్ధ శ్లోకంలోనే పర ఉపకార పరోపకార పుణ్యాయ, ఇతరులకి ఉపకారం చెయ్యడమే పుణ్యము. పాపాయ పరపీడనం, ఇతరులని పీడించడం, బాధ పెట్టడమే పాపము. ఇది పుణ్యము పాపము అని చెప్పారు. సకల శాస్త్రాల సారము కూడా ఇదే. మహాభారతంలో కూడా ఇదే భావాన్ని ఒక పద్యంలో, కంద పద్యంలో చెప్పారు. ఉరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబునకగు దానురులకినవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అని. ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో నువ్వు అది ఇతరులకి చెయ్యి. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో నువ్వది పొరపాటున కూడా ఇతరులకి చెయ్యవద్దు, అదే ధర్మం అని చెప్పారు. ఎంత బాగుందో చూడండి. ఇంకా దుర్యోధనుడు ఇలా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మతోనే, జానామి ధర్మం నచమే ప్రవృత్తికి, జానాం యధర్మం నచమే నివృత్తికి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. కృష్ణ, నాకు ధర్మం ఏదో తెలుసు, కానీ నాకు ఆ ధర్మాన్ని ఆచరించాలి అనే బుద్ధి పుట్టదు. అధర్మం ఏదో తెలుసు, నేను చేస్తున్నది పాపము అధర్మమని, కానీ నాకు అవి చెయ్యకుండా ఉండలేను. నా ప్రవృత్తి ఎందుకో అలా ఉంటోంది. నా లోపలే ఉండి నాకు తెలియకుండా నన్ను ఇలా ప్రేరేపిస్తున్న ఏదో ఒకానొక శక్తి, నే దానికి లొంగిపోయి అది చెప్పినట్లుగా చేస్తున్నాను అని, తాను చేసేది అధర్మము పాపము అని తెలిసి కూడా అతను తనని తాను నిగ్రహించుకోలేక అధపతనమై సర్వనాశనం అయిపోయాడు. దానికి ఉదాహరణ. కనుక వీటి వల్ల మనం ఎలా ఉండాలి? రామాదివత్ ప్రవర్తితవ్యం, నా రావణాదివత్. ధర్మరాజా వలె మనం ఉండాలి. దుర్యోధనుడిలా ఉండకూడదు, రాముడిలా ఉండాలి, రావణాసుడిలా ఉండకూడదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి అని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. ఇంకా మాత్సర్య భావము వల్ల దుర్యోధనుడు అహం అనే భావన, విపరీతమైన అహంకారము, గర్వము, మదము, దాని వల్ల దుర్యోధనుడు నశించిపోయాడు. యతో ధర్మస్తతో కృష్ణస్తతో జయం అంటాము. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవము ఉంటాడు. ఎక్కడ దైవము ఉంటాడో, దేవుడు ఉంటాడో అక్కడ విజయము, జయము అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆ 7వ పాయింట్ అంశము మనం చెప్పుకుందాము. అంటే అసలు ధర్మము యొక్క లక్షణాలు ఏమిటి? అనేకమైన లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. వాటిల్లో కొన్నింటిని కనీసం చెప్పుకుందాము. అహింస పరమో ధర్మ అన్నారు కదా. అంటే శారీరకంగా గాని మానసికంగా గాని ఎవరిని బాధ పెట్టమే ధర్మము. అహింస పరమో ధర్మ అన్నారు కదా అని ఏ విమతస్థులు, విదేశస్థులు మన మీద దాడి చేస్తూ ఉంటే, మన దేవతా విగ్రహాలని ధ్వంసం చేస్తూ, మన ఆలయాలని నశింపజేస్తూ ఉంటే, మన శాస్త్ర గ్రంథాలని కాల్చి బూడిద చేసి ధ్వంసం చేస్తూ ఉంటే, మనము నోరు మూసుకుని తల ఉంచుకుని రాదు.
అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవ చ అని చెప్పారు. తర్వాత వాక్యం కూడా చూడాలి. ధర్మము కోసము, ధర్మమును కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి చేసే హింస అది ధర్మమే. ధర్మహింస అధర్మం కాదు అని చెప్పారు కనుక ఎవరైనా మన ధర్మము జోలికి వచ్చి అపకారం చేస్తూ ఉంటే వారిని ఎదిరించాలి. శఠే సాక్ష్యం సమాచరేత్. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన దేవాలయాలను రక్షించుకోవాలి. మన దేవత విగ్రహాల పవిత్రతని మనం కాపాడుకోవాలి. అలాగే అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహ. అహింస సత్యము, అపరిగ్రహం అంటే అస్థేయం అంటే, స్థేయం అంటే దొంగతనం, ఇతరుల వస్తువులని దొంగిలించకుండా ఉండటము, బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించడం, అపరిగ్రహం అంటే ఎవరి వాటిని తీసుకోకుండా ఉండడం, ఇతరుల వస్తువులు కావాలనే భావన ఉండకపోవటం, ఇవన్నీ కూడా అందరూ పాటించవలసిన ధర్మాలు. యోగా దర్శనంలో చెప్పారు, జైనులు చెప్పారు, బౌద్ధులు చెప్పారు. మన సనాతన ధర్మానికి మూలమైన ధర్మ సూత్రాలు ఇవన్నీ కూడా. ఇంకా ధర్మం యొక్క ఒక 10 లక్షణాలని ఒక్క శ్లోకంలో మను ధర్మ శాస్త్రంలో మను మహర్షి మనకి తెలియజేశారు. ఆ శ్లోకాన్ని చెప్పుకుందాము ఈ పాయింట్ కింద. ధర్మం యొక్క లక్షణాలు ఏమిటి అన్న అంశము కింద. ధృతి క్షమ దమోస్తేయం, దమః అస్తేయం, శౌచం ఇంద్రియ నిగ్రహ, హ్రీర్ విద్యా సత్యం అక్రోధః, ఏతత్ ధర్మస్య లక్షణం. ఇవి ధర్మం యొక్క లక్షణాలు. ఏవి? ధృతి, క్షమ, దమః, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహము, హ్రీహి, విద్య, సత్యము, అక్రోధము అన్న గుణాలు. ఇవి 10. అంటే ధృతి అనంటే ఏమిటి అంటే, ధృత్యాచ నియమేన చ అని కౌసల్యమాత వాడిందిగా. ధృతి అంటే నిలకడ, స్థిరంగా ఉండడం. ఏదైనా ఒకటి పట్టుకుంటే, ఒక ధర్మాన్ని ఆశ్రయిస్తే ఆ ధర్మం మీద స్థిరంగా నిలబడగలగడం. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని విఘాతాలు వచ్చినా, ఎంతమంది ప్రలోభ పెట్టినా, మనకే నష్టాలు కలిగినా ఆ ధర్మాన్ని వదలకుండా పట్టుకుని ఉండగలగడం ధృతి. ఇది ఉండాలి. ధృతి అంటే పట్టుదల, ధైర్యం, నిలకడ, స్థిరంగా ఉండటం. ఏ పని చేయడానికైనా కూడా ధృతి అనేది, అది ఉన్నవాళ్ళు విజయాన్ని పొందుతారు. సంకల్పించిన కార్యాన్ని సాధించడానికి ధృతి అనేది చాలా అవసరం. కనుక ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొని నిలబడి విజయాన్ని పొందడము, దానికి ఉపకరించేది ధృతి. ఇంకా క్షమ అనంటే ఓర్పు, తితిక్ష. భగవద్గీతలో పరమాత్మ తితిక్షని గురించి చెప్పాడు. మనిషికి ఎప్పుడు కూడా ఎదటి వారిలో తప్పులని కూడా క్షమించగల గుణం ఉండాలి. అప్పుడే అందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. సహనం అనేది ఉండాలి, క్షమ అనేది ఉండాలి. దాన్నే తితిక్ష అని అంటాము. కార్య సాధకుడి లక్షణాలు భర్తృహరి ఓ శ్లోకంలో చెప్పారు కదా. సో అలా ఒకచో నేలను పవళించిన ఒకచో నొప్పారు పూసజ్జపై ఆ పద్యం. అలా కార్య సాధన కోసం ఎన్ని గంటలైనా ఎదురు చూడగలిగిన సహనం ఉండాలి. ఎలాంటి కష్టాలైనా సహించే ఓరిమిని క్షమ అని అంటాము. పగ క్షమతో అణగిపోతుంది. జనక మహారాజు ఆయన అష్టావక్రుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతారు. అలాగే సాక్షాత్తు సుఖ మహర్షి, సుఖ బ్రహ్మ జనక రాజర్షి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం కోసం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటారు. ఎందరో మహర్షులు గురువుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం కోసం నువ్వు ఏడాది పాటు, 5 ఏళ్ల పాటు, 100, 101 సంవత్సరాలు ఆ తపస్సు చెయ్యి, బ్రహ్మచర్యాన్ని పాటించి అంటే కూడా దేవేంద్రుడు అలా పాటించి ప్రజాపతి బ్రహ్మ నుంచి బ్రహ్మజ్ఞానం పొందాడు. ఎంత కాలం, ఎన్ని సంవత్సరాలు. గురువు నియమంతో ఆగమంటే అంతకాలం ఆగడం. అది అన్నది, అది క్షమ అన్నది, సహించగల గుణం అన్నమాట. అలాగే ఇతరులు ఎన్ని అపకారాలు చేసి, కీడు చేసినా, చెడు చేసినా మానవత్వంతో వారిని సహించగలగాలి. వాడి సంస్కారం అది కనుక దానిని మార్చి వాడిని ఉద్ధరించగలగాలి.
ధర్మ మార్గంలో పయనింపజేయాలి. చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా చెప్పే అవకాశం లేకపోతే వారిని వదిలేయాలి గాని, వారిని విమర్శించడం, తిట్టి ఏదైనా నిందారోపణ చేయడం అనవసరం అన్నమాట. ఎప్పుడు గూడా పగ వల్ల పగ వృద్ధి చెందుతుంది. క్షమ వల్ల, సహనం వల్ల, ప్రేమ వల్ల, ఓర్మి వల్ల సాధారణంగా 99% ఎప్పుడు గూడా ఎదటి వారిలోని పగ గూడా అణిగిపోతుంది. ఎవరో ఒకళ్ళిద్దరుంటారు అణగని వాళ్ళు. ఏ రావణాసురుడు లాంటి వాళ్ళు. రావణాసురుడు గూడా పరమ ధార్మికుడు ఒకలాగా. కానీ పతనమయ్యాడు. ఆయన గూడా జయ విజయుల అంశం మనకి తెలిసిందే గదా! సో, దమము అనేది మూడవది. దమము అనగానే శమము, దమము 2 వస్తాయి. బాహ్యేంద్రియ నిగ్రహము దమము, అంతరింద్రియ నిగ్రహం శమము. అంటే మనస్సు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు అంతరింద్రియం. మనో నిగ్రహము శమము. త్వక్చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణాలు మన ఈ ఇంద్రియాలను నిగ్రహించడం దమము. సో శమదమాలని కలిగి ఉండాలి. ఇంద్రియాలు ఎప్పుడు కూడా విషయాల మీదకి ప్రవర్తిస్తూ ప్రసరిస్తూ ఉంటాయి. పరాంచి కాని వ్యతృణ అన్నట్టు కఠోపనిషత్తులో చెప్పారు కదా. కనుక వాటిని వస్తువుల మీదకి ప్రసరించనీయకుండా అంతర్ముఖం చేయాలి. అదే దమము అంటే. మనలో నన్ను నేను వివేచన చేసుకుని ఆ నేను అంటే ఏమిటి అన్నది గ్రహించిన బ్రహ్మజ్ఞులు అవగలుగుతారు, ముక్తి పొందుతారు. కనుక శమదమాలని కలిగి ఉండాలి. అస్థేయము 4వ లక్షణం. ఇతరుల వస్తువులని దొంగిలించకుండా ఉండటము అస్థేయం. తనది కాని దానిని తాను పొందాలి అని కాంక్షించడం దొంగ బుద్ధి. ఈ దొంగ బుద్ధి పనికిరాదు అని ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంజీతాః మా గృథః కస్యస్వి ధనం అని ఆ ఉపనిషత్తు మనకి చెప్తోంది. ఇతరుల ధనాన్ని నీవు దొంగిలించాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఈ యావత్ విశ్వము పరమాత్మ సృష్టి. కనుక ఈ ప్రకృతిలో నుంచి ఏది నీవు అనుభవిస్తున్నా, పొందుతున్నా ఆనందంగా స్వీకరించవచ్చు. కానీ ఇదంతా పరమాత్మది అనే భావనతో పరమేశ్వరుడికి అర్పించి ప్రసాద రూపంలో స్వీకరించాలి. సో భగవంతుడిదే భగవంతుడికే ఇస్తున్నాను, భగవద్ అనుగ్రహంతో అనుమతితో అనుభవిస్తున్నాను అనే భావనతో సర్వ సుఖాలు అనుభవించిన అతడికి కర్మఫల లేశం కూడా అంటదు. అతడు ముక్తుడు అవ్వగలుగుతాడు. కనుక ఏదైనా సరే నాహం కర్త అనే భావంతో చెయ్యాలి. నాది నేను అనే భావనలని వదిలేయాలి. లీలలో శ్రీకృష్ణ పరమాత్మని యశోదామాత కట్టేయాలనుకుంటుందిగా, రోటికి బంధించి తాడు తీసుకొచ్చి కడితే 2 అంగుళాలు తగ్గుతుందిట. ఇంకో తాడు తెచ్చి ఈ తాడుకి ముడి వేసి మళ్ళీ చుట్టి ముడైపోతే మళ్ళీ 2 అంగుళాలు. అలా ఎన్ని తాడు వేసినా 2 అంగుళాలు తగ్గుతూ ఉంటే చివరికి ఆవిడ విపరీతంగా అలిసిపోయి, కృష్ణ ఎన్ని తాళ్ళు తెచ్చినా ఇంకా అసలు నేను నిన్ను కట్టలేనా, నువ్వు నాకు అసలు కట్టడానికి అందవా అని అంటుంది. అలిసిపోయింది తల్లి అని. అప్పుడు నిన్ను ఎలాగైనా సరే నేను ఇవాళ కడతాను అనేటప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడ తెలియకుండానే అహం మమ అనే వాటిని పరమాత్మగా అర్పించింది. ఆ 2 అంగుళాలు ఏమిటి అంటే అహం నేను కడుతున్నాను, మమ ఇదంతా నాది అనే భావాలు. ఎప్పుడైతే ఆవిడ నిన్ను నేను కట్టలేనా, ఇంకా కట్టలేను, నువ్వు నాకు దొరకవు అనేసిందో, ఆత్మార్పణ చేసిన భావన అది. ఆవిడ తల్లిగా ఉంది, ఇతను కొడుకు రూపంలో ఉన్నాడు అక్కడ. కనుక ఆవిడ అలా చెయ్యక, కానీ భక్తి భావనలు అవి చేసినట్లే. అప్పుడు కృష్ణుడు తనంతర తానే ఆవిడకి బద్ధుడయ్యాట. తాడు 2 అంగుళాలు తగ్గల, ముడి వేయగలిగింది. అదే దామోదర లీల, దాని అంతర్ధానం. అహం మమ అనే వాటిని వదిలేస్తేనే మనకి బ్రహ్మ జ్ఞానము అనేది కలుగుతుంది, ముక్తి పొందగలుగుతాము. ఇంకా 5వ పాయింట్ శౌచము. శౌచము అంటే శుచి, శుభ్రత, శారీరక మానసిక పరిశుభ్రత. శుచి యొక్క భావము శౌచము. శుచి ప్రియాహ వై దేవాహ అంటారు. దేవతలందరూ కూడా శుచి ప్రియులు. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది, అక్కడ దేవతలు ఉంటారు. ఎవరి బుద్ధిలో పవిత్రమైన ఆలోచనలు ఉంటాయో ఆ బుద్ధిలో పరమాత్మ ఉంటాడు. మంచి బుద్ధికి, మంచి భావాలకి ప్రేరణనిస్తాడు. తప్పుడు ఆలోచనలని అసలు కలగనీయడు.
అలాంటి వారికి కలిగే భావాలన్నీ కూడా కర్మబద్ధం. ఇంకా 6వ పాయింట్ ఇంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియాలను, అంతరింద్రియాలను కూడా అదుపులో ఉంచుకోవటమే ఇంద్రియ నిగ్రహము. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేవి కర్మేంద్రియాలు 5. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు అనేవి పంచ జ్ఞానేంద్రియాలు. మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు అనేది అంతరింద్రియము. ఈ 11ంటిని కూడా నిగ్రహించుకోవటమే ఇంద్రియ నిగ్రహము. అంటే చూడాలి అనుకున్నవన్నీ చూడ్డానికి, తినాలి అనుకోగానే తినడం, వినాలి అనగానే వినడం, ఇలాంటి చపలత్వము కూడదు. నిగ్రహం ఉండగలగాలి. ఏది ధర్మమో దాన్ని ఆచరించాలి. మనస్సుని ఇష్టం వచ్చినట్టు పరుగులు తీయనీయకూడదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో అన్నారు. మనస్సు వల్లే మనం ముక్తులమవుతాము. మనస్సు వల్లే బంధించబడుతున్నాము, బాధలని అనుభవిస్తున్నాము. కనుక ఈ మనస్సు ఎంతో చంచలమైనది. ఎవరైతే మనస్సుని నిగ్రహించగలుగుతారో వారు ముక్తి పొందగలుగుతారు. మనోలయమే మోక్షము అని చెప్పింది మన శాస్త్రం. మనస్సు లయించిపోవాలి ఆ నేను అనే దాంట్లో. చిత్త ఏకాగ్రత అనేది ఉండాలి. అప్పుడు మనస్సుని నిగ్రహించిన వాడు ఏకాగ్రతతో ధర్మం మీదో దైవం మీదో దృష్టి పెట్టగలిగిన వారు సత్యాలను తెలుసుకోగలుగుతారు. 7వ గుణము ధర్మ లక్షణం హ్రీహి అంటే బిడియపడటం, సిగ్గుపడటం, లజ్జించడం అన్నమాట. దేనికి? పాప కార్యాలు చెయ్యడానికి సిగ్గుపడాలి. అధర్మ ఏవైనా భావం కలిగితే మరుక్షణాన సిగ్గుపడి దాన్ని సవరించుకోవాలి. ధర్మ కార్యాలని ఆచరించాలి. నేను ఇంతే చెయ్యగలుగుతున్నాను, ఇంతకంటే గొప్పగా ధర్మ కార్యాలు చెయ్యాలి అనే భావనతో సిగ్గుపడాలి. ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు మన తైత్రీయోపనిషత్తులో చెప్పారు, శ్రియాదేయం, హ్రియాదేయం, సంవిదాదేయం, భియాదేయం అనంటూ. శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం. ఇన్ని విధాలుగా దానం ఇచ్చేటప్పుడు నేను దానం ఇస్తున్నా, వాడు తీసుకునేవాడు అనే భావన కలిగిందో దాన ఫలం రాదు, సరికదా, నరకానికి పోతాడు. దానం ఇవ్వగలిగే అవకాశము వారు ఇచ్చినందుకు దానం ఇచ్చేవాడు తీసుకునేవాడికి కృతజ్ఞుడై ఉండాలి, భక్తితో ఇవ్వాలి, వినయంతో ఇవ్వాలి. కనుక హ్రీ అనంటే అది సిగ్గుపడటము, లజ్జించడము. నాకు ఇంతే శక్తి ఉందే, అయ్యో నేను ఇంతే ఇవ్వగలుగుతున్నా, అతనికి ఎంత అవసరమో అంతా ఇవ్వగలగాలి అని కోరాలి. దానికి సిగ్గుపడాలన్నమాట. అది అంటే కృతజ్ఞతతో చెయ్యాలి ఏం చేసినా. ఈ హ్రీ అనేది దైవ గుణం, జగన్మాత గుణము. అమ్మవారిని కూడా అమ్మవారు లజ్జా స్వరూపిణిట. దేవి సప్తశతిలో చెప్తారు, అమ్మవారే దయా స్వరూపిణి, లజ్జా స్వరూపిణి. అన్ని దైవ గుణాలు జగన్మాత నుంచే వచ్చాయి. యా దేవి లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్తాము. అధర్మ కార్యాలు చెయ్యడానికి సిగ్గుపడాలి, వెనకాడాలి, అదే లజ్జ. సజ్జనుడి యొక్క సహజ గుణం లజ్జ. ఉత్తమ స్త్రీల యొక్క సహజ స్వభావం లజ్జించడం, లజ్జ. గురువుల ఎడ, పెద్దల ఎడ వినయంగా ఉండాలి. వారి ముందుకు రావడానికి లజ్జ పడాలి, సిగ్గుపడాలి. సో ఇలా ఇంకా 8వ లక్షణం విద్య అంటే చదువు. విద్య అంటే చదువు, తెలివి, జ్ఞానము. సకల కళలని, శాస్త్రాలని అధ్యయనం చెయ్యటమే విద్య. అసలైన జ్ఞానము ఏది అనంటే సదసద్ వివేకము. ఏది సత్తు, ఏది అసత్తు, ఏది నిత్యము, ఏది అనిత్యము, అంటే ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైనది అన్న జ్ఞానాన్ని పొందటమే నిజమైన విద్య. మనకి ముండకోపనిషత్తులో 2 రకాల విద్యలు ఉన్నాయని, ద్వే విద్యే వేదితవ్యే పరాచ అపరాచ, పరాచైవ అపరాచ అని చెప్తారు. అంటే పరా విద్య, అపర విద్యలు. వేదాంగాది సర్వ శాస్త్రాలు అన్ని కూడా అపర విద్యలు. వేదాలు కూడా, వేద మంత్రాలు కూడా అన్ని అపర విద్యలేట. మరి పరా విద్య, మహోత్కృష్టమైన విద్య ఏది అంటే పరా యయా తదక్షరం అధిగమ్యతే అని చెప్పారు. ఏ విద్య వల్ల పరబ్రహ్మమును తెలుసుకోగలుగుతామో, బ్రహ్మ జ్ఞానం కలుగుతుందో అది పరా విద్య. ఆ పరా విద్యను చెప్పడానికి మనకి శృతులు,
ముందుకొచ్చాయి. ఉపనిషత్తుల్లో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని బోధించారు మహర్షులు. దానికి మనము స్వాధ్యాయం చెయ్యాలి. స్వాధ్యాయాన్ మా ప్రమదః అని అన్నారు. ఇంకా 9వ లక్షణం సత్యము. సత్యము అంటే సత్, టు బి, ఉండుట. సత్యము అంటే ఉన్నది, ఉన్నది అని అర్థం. అంటే ఏది ఉన్నదో, మనము పెన్ను ఉంది, పుస్తకం ఉంది, ప్రకృతి ఉంది, జలం ఉంది, భూతములున్నాయి. అన్ని వస్తువులు మారతాయి గాని ఉన్నది, ఉన్నది అన్నది ఉంటోందిగా. ఆ ఉన్నది అన్నది శాశ్వతము. అదే సత్యము. ఏది ఉంటుందో అది సత్యం. ఏవి మారిపోతాయో, వస్తువులన్నీ మారిపోతున్నాయి. ఇవి అసత్యాలు. ఈ సత్యం మనకి తెలియాలి. అంటే యావత్ విశ్వము కూడా అసత్యమే, అస్థిరమే, అనిత్యమే. కేవలము పరబ్రహ్మము, పరమాత్మ మాత్రమే సత్యము, యథార్థము, శాశ్వతము. దాన్ని మనం తెలుసుకోవాలి. సత్యం వద ధర్మం చర అని వేదం శాసిస్తోందిగా. కనుక మనం సత్యాన్నే పలకాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. కానీ మళ్ళీ సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. ప్రియం చ న అనృతం బ్రూయాత్. ఏష ధర్మ సనాతనః అని చెప్తోంది. సత్యాన్ని పలకాలి, ప్రియంగా పలకాలి. కదా అని అసత్యం చెప్పకూడదు. అసత్యమైన ప్రియాన్ని కూడా చెప్పకూడదు. బాధ పెట్టే సత్యాన్ని చెప్పినా బాధపడతారు. నిదానంగా చెప్పాలి. మనస్సుకి పట్టేలాగా సత్యాన్ని మనం నెమ్మదిగా బోధించాలి, ఆచరింప చేయాలి. అలా కృతేషు ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతనక. ఎవరైనా మనకి మేలు చేస్తే ప్రతి కృతి చెయ్యాలి. అది మన ధర్మము. అలాంటి ధర్మమే శాశ్వతంగా నిలిచి మనని కాపాడుతుంది అని అంటారంటే, ఏది మారిపోతుందో అది అధర్మము, అసత్యము. మారని సత్యం ఏది ఉందో అది సత్యము, ధర్మము. అయితే సత్యము అనే పదం ఉంది కదా, ఈ పదంలో సత్తు చ త్యత్తు చ సత్యం అభవత్ అని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు. సత్ అంటే ఉన్నది, త్యత్ అంటే వదిలిపెట్టబడింది, కదిలేది. యా యచ్చ, టు గో, యచ్చతి అనే ధాతువు. యా టు గో, యాతి అని అంటాం, వెళ్ళటం. అంటే సత్ అంటే ఉండడము, యా అంటే వెళ్ళడము. ఏది ఉందో శాశ్వతంగా అంటే పరమాత్మ, ఏది వెళ్ళిపోతోందో, యా కదులుతోందో, మారుతోందో అంటే జగత్తు. జం గమయతి ఇది జగత్ అని అంటాం. ఇది జగత్తు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ శాశ్వతమే. ఈ రెండు కూడా శాశ్వతాలే. పారమార్థిక దృష్టిలో జగత్తు లేదు, ఆ ఆత్మ ఒక్కటే ఉంది, బ్రహ్మమే. కానీ వ్యావహారిక దృష్టిలో ప్రకృతి ఉంది, ప్రపంచం ఉంది, సృష్టి ఉంది, మనం ఉన్నాం కదా. కనుక ఇది కూడా ఉన్నదే అన్న సత్యాన్ని కూడా గ్రహించాలి అని ఈ పదం మనకి తెలియజేస్తుంది. అంటే ఉన్నది సత్యమే, మార్పు లేకుండా ఉన్నది. ఏది వస్తువు వెళ్ళిపోతుందో అది కూడా సత్యమే అని తెలుసుకోవాలి. ఇంకా 10వ లక్షణము అక్రోధ. క్రోధము, కోపము కూడా కాదు. కోపము యొక్క పరాకాష్ట క్రోధము. కోపం వస్తే రావచ్చు ఎప్పుడైనా, ఎవరి మీదైనా అధర్మం జరిగితేనో, ధర్మహింస జరిగితేనో. కానీ అది క్రోధంగా పరిణమించకూడదు. కొంతమందిలో క్రౌర్యం ఉంటుంది, అది బాధాకరం. అది మంచిది కాదు, పతనానికి కారణం. అప్పుడప్పుడు కోపం వస్తే రామచంద్రుడు కోపాన్ని నటిస్తాడట. ఎంత చక్కగా అంటే, సముద్రుణ్ణి 3 రోజులు నిరాహార దీక్షతో ఉన్న సముద్రుడు కనిపించలా. అప్పుడు ఒక్క క్షణం కోపాన్ని నటించి ధనుర్బాణాలను తీసి ఇలా సంధించగానే సముద్రుడు వచ్చి ప్రార్థించి, రామా, నాలో ఉన్న ఆ రాక్షసులు ఉన్నారే, వారి నుంచి ఇంత బాధ కలుగుతోంది. నీకు ఈ కోపం రావడం కోసమే నేను ఆగాను. వాళ్ళని సంహరించి మేలు చేయమని అడిగి తర్వాత ఎలా వారధి కట్టాలో చెప్తాడు. అది రామచంద్రుడి కోపం. అలా ధర్మాత్ముల కోపం ఎప్పుడూ లోక హితము కోసమే ఉంటుంది. విశ్వామిత్ర మహర్షి కోపంగా ఉంటుంది. ఏదో దూర్వాస మహర్షికి చాలా కోపం, శాపం పెడతారు అంటారు. వారి కోప నటన కానీ ఆ శాపం పెట్టడం సర్వము లోక హితము కోసమే అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళు మహర్షులు, బ్రహ్మవేత్తలు, వారు ఇంద్రియాన్ని జయించిన వాళ్ళుగా, వాళ్ళకేం కోపం ఏది ఉండదు. మానవులకు ఉన్నట్లుగా వారికి ఉండదు. సో మనకి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని చెప్పారు కదా. కనుక కోపం ఎప్పుడు కూడా మంచిది కాదు.
శాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. కోపం వచ్చిందా అంటే రక్తం అంతా కూడా బీపీ పెరిగిపోతుంది. ఇలా ఉద్రేకంతో ఊగిపోతే రోగాలొస్తాయి. కనుక ఆరోగ్యంగా ఉండాలన్నా కోపం అనేది పనికిరాదు. ఇంకా ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికాద్వయం అథమే స్యాద్ అహోరాత్రం పాపిష్టే మరణాంతకం అన్నారు. ఉత్తములైన మానవులకి ఎప్పుడైనా పరిస్థితుల వల్ల కోపం వస్తే ఒక్క క్షణంలో తాటాకుమంట అంటారు. ఆ క్షణంలో అలా అది పోతుంది వెంటనే. మధ్యములైన మానవులకి కోపం వస్తే కటికాద్వయం ఓ 2 ఘడియలు ఆ కోపం ఉంటుంది. తర్వాత తగ్గిపోతుంది. వాళ్ళేమి గ్రడ్జిలు అంటారే అలా కోపం పెట్టుకోరు. అది అక్కడే మర్చిపోతారు. ఇంకా అధములకి కనుక కోపం వస్తే ఒక పగలు, ఒక రాత్రి, ఒక రోజంతా ఉంటుందిట ఆ కోపం. ఆ రోజు మాట్లాడరు. మర్నాడు మళ్ళీ మామూలుగానే ఉంటారు. కానీ పాపిష్ఠి వారు, పరమ దుర్మార్గులు, వాళ్ళకి గనక కోపం వస్తే జీవితాంతము అవి తలుచుకుంటూనే ఉంటారు. బాధ పెడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. అది అస్సలు మంచి లక్షణం కాదు అని మహర్షులు మనకి తెలియజేస్తున్నారు మన శాస్త్రంలో. ఎందుకంటే కోపం వచ్చిన వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు. విచక్షణ రహితులైపోతారు వాళ్ళు. దాంతో చెయ్యకూడని పనులు చేస్తారు. అనకూడని మాటలంటారు. పెద్ద చిన్న తేడాలుండదు. దానివల్ల పాపాన్ని మూటగట్టుకుంటారు. కనుక కోపాన్ని జయించాలి. ఎప్పుడు మానవులందరూ. పసిపిల్లలకి అన్ని భావాలు ఉంటాయి వాళ్ళకి. అన్ని లక్షణాలు చూపిస్తారు. ప్రతి నిమిషం కోపం వచ్చేస్తుంది. మరు క్షణాన కోపాన్ని మర్చిపోయి నవ్వులు నవ్వుతారు. వెంటనే ఆత్మీయంగా దగ్గరికొస్తారు. అది అలాంటి నిష్కల్మషమైన మంచి మనస్సు ఉండాలి. అప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. మన సనాతన ధర్మము మనము ఇలా ఉండాలి అని చెప్తుంది. ఇప్పుడు ఈ 10 లక్షణాలు కలిగి ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ధర్మాలు. ధర్మానికి అనేక ముఖాలున్నాం. తర్వాత నెమ్మది నెమ్మదిగా మనం తెలుసుకుందాము. మీరు కూడా చదువుతూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు కీడు చేయు ధర్మమునెందున్ ధర్మముగా మది దలపరు ధర్మమే సర్వంబునకు హితంబుగా వలయున్ అని భారతంలో చెప్పారు గనక అందరికీ మేలు చేసేది ధర్మము. ఆ ధర్మానికి హాని కలిగించే అధర్మము అది ఎప్పుడు కూడా మంచిది కాదు. ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మము సర్వజన హితకరమైనదే ధర్మము. ఆ ధర్మము మన్ని కాపాడుతుంది. అలా ఈ ధర్మానికి అనేకమైన ఫ్యాసిట్స్ ఉన్నాయన్నాం కదా. యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, అలోపము ఇలాంటివన్నీ కూడా వీటిల్లో ఇప్పుడు 8 లక్షణాలు చెప్పాగా. వీటిల్లో మొట్టమొదటి యజ్ఞం చేయాలన్నా అధ్యయనం చేయాలి, దానం ఇవ్వాలి అంటే వస్తువులు ఉండాలి. వస్తువు అపేక్ష ఉంది. మిగతా వాటికి తపస్సు చేయడానికి, సత్యం పలకడానికి, ఇంద్రియ నిగ్రహం, అలోపము వీటికి ఏ వస్తువులు అక్కర్లా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నపూర్వకంగా 8 లక్షణాల్ని కూడా అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ 8 మొదటి 4 జీవితాంతము కూడా ఆచరించే జీవులు పితృయానం ద్వారా అంటే సూర్య మార్గం ద్వారా చక్కగా దక్షిణ మార్గం ఉత్తర మార్గంలో ప్రయాణించి ఉత్తమ లోకాలకు వెళ్ళి ముక్తి పొందుతారట. ఇంకా మిగతా 4 ఉన్నాయే తర్వాత 4 జీవితంలో నియమంగా ఆచరించే వాళ్ళు కూడా దేవయానం ద్వారా వెళ్ళి తరిస్తారట. కనుక మాతృదేవో భవ వంటి ఏ ధర్మాలు మనవి అని మన వేదం చెప్పిందో, శాస్త్రాలు చెప్పాయో మనము ఆ ధర్మాలన్నింటినీ కూడా పాటించాలి. ప్రతి మనిషి పుట్టడమే 3 రుణాలతో, దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణాలతో పుడతారు. తర్వాత పుట్టాక శంఖ రుణం, పూత రుణం వస్తుంది. ఈ 5 రుణాల నుంచి విముక్తులు అవ్వాలి. అది మన కర్తవ్యం. అది మన ధర్మం. ధర్మాత్ములకు ధార్మిక ప్రసంగాలు వింటుంటే చాలు ఆనందం కలుగుతుంది, పరమ శాంతి కలుగుతుంది. కనుక జ్ఞానులైన వారు ధార్మిక ప్రసంగాలు చేసి అందరికీ ధర్మ బోధ చేయాలి, ధర్మాన్ని ఆచరింపజేయాలి. దైవ ప్రార్థనలు, భజనలు చేస్తూ ఉంటే ఆ శబ్ద తరంగాల వల్ల ప్రకృతి పవిత్రమవుతుంది, శాంతి కలుగుతుంది మానవుల మనస్సులకు కూడా. కనుక ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ నిత్యానిత్య వస్తు వివేకంతో చిత్తశుద్ధి కలిగి మనమందరం కూడా యోగము ద్వారా
మన జీవితాలను తరింపజేసుకుని ముక్తులం అవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇప్పుడు 7 అంశాల గురించి బానే తెలుసుకున్నాం మనం ఈ 2 క్లాసుల్లో. ఇప్పుడు ఇంకా 8వ అంశము అన్నది ఉంది. ఈ 8వ అంశము సనాతన ధర్మములోని అత్యంత ప్రధానమైన అంశములు. కింద 22 అంశాలని, బిందువులని ఆల్రెడీ మొదటి క్లాస్ లో చెప్పాను. వాటిల్లో కొన్ని సెకండ్ లెవెల్లో, కొన్ని థర్డ్ లెవెల్లో, కొన్ని ఫోర్త్ లెవెల్లో, మీ జీవితంలో మొత్తానికి మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. సందేహాలుంటే అడగండి. ధన్యవాదాలమ్మా. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే అడగండి ఆర్డర్లో. హ్యాండ్ రైజ్ చేయమనండి సార్. రైజ్ హ్యాండ్ ఉంటుంది రియాక్షన్స్ లో. చెప్తాను. మీ ఎవరికి సందేహాలు గనక లేకపోతే వేరే ధర్మాల గురించి చెప్పమంటే ఒక 10 నిమిషాలు చెప్తారు. సందేహాలు ఉంటే వాటిని చెప్తా. యుగ ధర్మాలు ఉన్నాయి మనకి, వేరే వేరే ధర్మాలు ఉంటాయి, అవి కూడా చెప్పుకోవచ్చు టైం ఉంటే. సరే, మీ డౌట్స్ అడగండి ముందు. సందేహం. శ్రీ గురుభ్యో. చెప్పమ్మా. అమృతవాణి గారు మీరు వీడియో ఆన్ చేసుకుని మేడం అడగండి. శ్రీ గురుభ్యో. వీడియో డిసేబుల్ అని వస్తుందండి, అక్కడ నుండే ఉంది. అమ్మా, ఈ రుణాలు ఏమో చెప్పారు కదా, జన్మతః 2 3 జన్మతః పితృ రుణం, దేవ రుణం. మనకి 3 రుణాలు పుట్టుకతో వస్తాయి. తర్వాత రుణాలు అన్నది మనిషిగా పుట్టాక మనకు వస్తాయి. దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. ఈ 3 జన్మతః ప్రతి మనిషికి ఉంటాయి. పుట్టాక సంఘ రుణం, పూర్వ రుణం. ఆ 5 రుణాలు మీకు దీని గురించి మన తర్వాత లెవెల్స్ లో చెప్తామమ్మా వివరంగా. రుణాలు. ధన్యవాదాలు. పంచ రుణాలనే పంచ యజ్ఞాలు అంటాము. ఈ పంచ యజ్ఞాల ద్వారా సామాజిక శాంతిని మనం స్థాపించవచ్చు అని మహర్షులు చెప్పారు మనకి. థ్యాంక్ యూ అమ్మా. సరే. గార్లపాటి కుసుమ గారు మీ డౌట్ రేస్ చేయండి అమ్మా. శ్రీ గురుభ్యో నమః. చెప్పండి అమ్మా, ఇందాక కోపం కోసం మీరు ఒకటి చెప్పారు కదా శ్లోకం, ఉత్తమే క్షణికో, అది ఒకసారి రిపీట్ చేస్తారా? నేను నోట్ చేసుకుంటాను. ఉత్తమే క్షణకోప స్యాత్. ఉత్తమే క్షణకోపః స్యాత్. మధ్యమే ఖటికాద్వయం. మధ్యమే ఖటికాద్వయం. అథమే స్యాదహో రాత్రం. అథమే స్యాదహో రాత్రం. పాపిష్ఠే మరణాంతకం. పాపిష్ఠే మరణాంతకం. రాసుకున్నావమ్మా? రాసుకున్నానండి. తన శత్రువు మనకి తెలిసిందేగా, చిన్నప్పటి నుంచి చదువుతున్నది. తన కోపం. ధన్యవాదాలు. శ్రీలత గారమ్మ. జి శ్రీలత. జి శ్రీలత గారు ఉన్నారండి? నెక్స్ట్ రమానర్ర. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఓం శాంతి. అదే నిజం, అదే సత్యం గురించి చెప్పారు కదా, సత్యానికి నిజానికి తేడా ఏంటమ్మా? సత్యానికి నిజానికి. అవునమ్మా. నిజము అంటే కూడా మనం తెలుగులో నిజము అని వాడతాం. నిజము అంటే ఏది యథార్థమో అదే నిజం. సత్యము అంటే కూడా ఏది ఉన్నదో అదే సత్యం. సత్యాన్ని మనం తెలుగులో నిజము అని అంటాం. అయం నిజః, ఇంకొక అర్థంలో అయం నిజః పరోవేతి గణన లఘు చేతసాం.
అక్కడ నిజహ అంటే నావాడు, నా దేశము, నా ప్రజలు, లేకపోతే నా బంధువులు, నా ఆస్తి ఇలా ఉండడం. అయం నిజహ పరోవేతి గణన లఘు చేతసం ఉదాహరణాంతు వసుధైవ కుటుంబకం. ఇలా నేను నాది నా వాళ్ళు అనే సంకుచితత్వం ఉండడం అది మంచిది కాదు కదా. అది అల్ప బుద్ధి కలవాళ్ళకు ఉంటుంది. అదే ఉదాత్తమైన నోబుల్ క్వాలిటీ అంటామే, నొబిలిటీ ఉన్న వారికి విశ్వమంతా కూడా తన కుటుంబమే. అక్కడ నిజహ అనే అర్థంలో నాది అనే సెల్ఫిష్ మోటివ్ అన్నమాట అక్కడ. కానీ నిజం అని మనం చెప్తాం కదా, సత్యాన్ని తెలుగులో నిజం, సత్యమేదో అదే నిజం, ఏది నిజమో అదే యథార్థం ఉన్నది. థ్యాంక్ యూ. ఇంకెవరైనా అడుగుతారా? అమ్మ నేను అపర్ణ అండి. కూడి రమణ. చెప్పం. అపర్ణ అండి మాట్లాడుతున్నాను. నమస్కారం నమస్కారం అండి. మేడం, ఇప్పుడు ధర్మం గురించి చెప్తున్నాం కదా. సో ధర్మం ధర్మం నేను చేసేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కలియుగంలో అవతల వాళ్ళు చేసినది వాళ్ళకి అది ధర్మం అనిపిస్తుంది. సో దీనికి అంటే ఎలా మనం అన్వయించుకోవాలి? ధర్మము నా మనస్సుకి ధర్మము అనిపిస్తే అది ధర్మము అవ్వాలి అని లేదు. మీ మనస్సుకి మీకు అది ధర్మము అనిపిస్తే అది ధర్మం అవ్వాలని లేదు. ఏది శాస్త్రములో చెప్పారో అది ధర్మం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అంటాము, ఎవరి దృక్కోణంలో వాడిది కరెక్ట్. ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, అప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడిది కరెక్టే, వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడిది కరెక్టే. కానీ ధర్మము యొక్క దృష్టిలో ఎవరిది కరెక్ట్ అది పాటించాలి. శాస్త్రములు చెప్పబడినదే మనకి ప్రమాణము. ఎవరికి వాళ్ళకి నా మనస్సుకి ఇది ధర్మం అనిపించింది నేను చేశాను అంటే కూడదు, అది రాక్షస ధర్మం, అది కూడదని చెప్పుకున్నాక శాస్త్ర విహిత ధర్మమే ధర్మము. అర్థమైందమ్మా? ఎస్ మేడం. మేడం ఇంకొక పాయింట్, ఇప్పుడు బ్రహ్మము బ్రహ్మాండము ఒకటే అంటారా మీరు? బ్రహ్మదేవుడు బ్రహ్మం ఒకరేనా? కాదమ్ము, ఉపనిషత్ ప్రతిపాదిత పరతత్వము, ట్రాన్సెండెంటల్ రియాలిటీ అని ఏది అంటామో, పరాత్పరమైన బ్రహ్మము, అక్షర బ్రహ్మము అని ఏది చెప్తామో దాన్ని నపుంసకలింగ శబ్దముగా బ్రహ్మన్ అని చెప్తాము. పరబ్రహ్మము అని అంటాము, సందేహం లేకుండా ఉండడానికి. పర అంటే అన్నింటికంటే అతీతమైంది. ఎన్ని ఉన్నాయని పైన చెప్తామో దానికి అతీతంగా ఏది ఉందో అది పరబ్రహ్మము. బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మా, దీర్ఘం పెడతాం దానికి. బ్రహ్మ, బ్రహ్మాణవు, బ్రహ్మాణ అని ఆ శబ్దాన్ని మనం ఏకాద్విబహువచనాలలో చెప్పుకుంటాము. ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్త, హిరణ్యగర్భ బ్రహ్మని సృష్టికర్త అంటాము. ఆ పరబ్రహ్మము బ్రహ్మదేవుణ్ణి సృష్టిని చెయ్యమని ఆదేశించింది. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పరబ్రహ్మము పుట్టించి సృష్టి స్థితి లయలనే బాధ్యతలను ఇచ్చింది. బ్రహ్మ అనంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మన్ బ్రహ్మము అంటే పరబ్రహ్మము. ఇది పుంలింగ శబ్దము. బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మదేవుడు. బ్రహ్మన్ పరబ్రహ్మమును చెప్పేది నపుంసకలింగ శబ్దం. బ్రహ్మాండము అని అంటాము. ఇప్పుడు అది కూడా అడిగావు కదమ్మా. బ్రహ్మాండము అంటే బ్రహ్మము దేనిని సృష్టించాడో అదే బ్రహ్మ అండము. బ్రహ్మాండము, అండము అని అంటే ఒక టోటాలిటీ, సంపూర్ణత అని చెప్పడానికి అండము అని అంటారు. ఓ గుండ్రంగా మనం ఉంటే ఎక్కడ మొదలైందో తెలియదు, అలా చక్రార పంక్తి అని అంట, అలా గుండ్రంగా పైది కిందికి కిందిది పైకి వెళుతూనే ఉంటుంది. అలాగే అగాధం అనంతం. ఈ మనం బ్రహ్మము అని చెప్తున్నాం కదా, దాన్ని హిరణ్య గర్భ అండము అని కూడా నిన్న మొన్నటి క్లాస్ లో చెప్పాను కదా. పరబ్రహ్మము ఏకోహం బహుశ్యామని ఆయన ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాడు. అంటే హిరణ్య గర్భ అండమును, అదేమిటి ఆ టోటాలిటీ అని అంటామే. మనది వ్యష్టి అయితే అది సమిష్టి. సమిష్టి చైతన్యము, బుద్ధి శక్తి, సమిష్టి ప్రాణశక్తి, అలా అన్ని సమిష్టి శక్తి. అందులో నుంచి కొన్ని తీసి విశ్వాన్ని సృష్టించాడు. అలా ఇప్పుడు అది బ్రహ్మాండ హిరణ్య గర్భ అండము. అందులో నుంచి కొన్ని వేల బ్రహ్మాండాలని
పరమాత్మ సృష్టించాడు, సృష్టించగలడు. ఇప్పుడు మనకి కంటికి కనిపిస్తున్న ఈ విశ్వము, భూమి, భూలోకము మనకి తెలుసు, ప్రపంచము అంటే తెలుసు. దీనికి ఇంకా ఆకాశం, నక్షత్రాలు, రోదసి, పాలపుంతలు ఇవన్నీ కలిపితే విశ్వము. ఇలాంటి విశ్వాలు వేలకి వేలు ఉన్నాయిట. ఈ విశ్వమంతా ఎన్నో వందల వేల బ్రహ్మాండములతో కూడిన విశ్వము ఆ పరబ్రహ్మము యొక్క పాదోస్య విశ్వభూతాని, అది పరమాత్మ యొక్క ఒక్క పాదం. త్రిపాదూర్ధ్వ ఉదయ్ పురుష, దీనికి ఇంకా పైన అతీతంగా ఇంకా 3 పాదాలు ఉన్నాయంటే ఆయన ఎంత గహనమో మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండం అంటే అంత రోదశలో కూడా వ్యాపించి ప్రకృతి, పరమాత్మ, సముద్రాలు, నదులు, నేల, ఆకాశము, గ్రహ నక్షత్ర గోళాదులు అన్ని కలిపితే బ్రహ్మాండం. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ కోటి కోటి వందనాలు. ఎన్నో రోజులని, ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయామ్మా. థ్యాంక్ యూ అమ్మా. మన క్లాసులన్నీ అవుతున్న కొద్దీ మీ సందేహాలన్నీ తీరుతాయి. మీకు ఇంకా ఎంతో జ్ఞానం కలుగుతుందమ్మా, మంచి అవగాహన కలుగుతుంది మన కోర్స్ అయ్యేటప్పటికి. ఎవరైనా అడుగుతున్నారా? గురుగారు అమ్మా గురుగారు నమస్కారం అండి. మీ వాయిస్ వినిపించట్లేదు గురుగారు. వినిపిస్తుందమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. మీరు ఒకటి ద్రౌపది ప్రశ్న అని రాశానన్నారు కదా, ద్రౌపది ప్రశ్న అని ఒకటి రాశాను నేను. నేను అధర్మ విదితన ద్రౌపది దేవి ప్రశ్న, అది కొంచెం PDF దీంట్లో పెడతారా వాట్సాప్ లో? మన దాంట్లోనా? సరే, అక్కడ అమరేంద్ర బాబు గారిని అడిగి ఆయన పెట్టమంటే పెడతానమ్మా. ఓకే. ఎందుకంటే అది జనవరిది దొరుకుతుందా దొరకదా ఎక్కడో అది కష్టం కదా, అందుకని అది కూడా తెలియవలసింది. అది మన సనాతన ధర్మంలోని అంశమే అది కూడా, అందుకే చెప్పాను. అంటే మీరు చెప్పారు కదా, ఆ పుస్తకం దీంట్లో పెట్టే PDF మేము చదువుకునే దానికి వీలుగా ఉంటుంది, చదవడానికి. అదే, ధన్యవాదాలమ్మా, చాలా బాగా వివరిస్తున్నారు. నిజంగా ఇన్ని రోజులు ఏం తెలుసుకోలేకపోయామనే బాధ మిగులుతున్నది ఇప్పుడు వింటూ ఉంటే. అది ఈ సంసార సాగరంలో పడి అవన్నీ పక్కకు దోసేసి ఊరికే గుడ్డెద్దు చేలో పడినట్టు బ్రతుకుతున్నామనిపిస్తున్నట్టుంది. ఇది అగాధం, అనంతం అమ్మ. తెలుసుకుంటున్న కొద్దీ జిజ్ఞాస పెరుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఆ వెలుగు, ఆనందం అనేది మనస్సుకి తడుతుంది మనకి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు, నాగేష్ మాట్లాడుతున్నాను. నమస్కారం. మీరు ధర్మం గురించి చెప్తున్నప్పుడు కర్మానుసారమే ధర్మం అన్నారు కదా, ఏంటండి? అది కర్మానుసారమే ధర్మం అన్నారు కదా. కర్మానుసారమా? కర్మ అనుసారమే ధర్మం అన్నారు. చెప్పలేదు నేను కర్మ అనుసారం ధర్మం అని ఎక్కడ చెప్పాను? నా దాంట్లో ఎక్కడా రాలేదే. కర్మ అనుసారము ధర్మము అనే పదాన్ని నేను చెప్పాల. ధర్మాన్ని మనం ఆచరించాలి. బుద్ధి కర్మానుసారిని. నేను ఆ మాట కూడా ఈ ప్రవచనంలో, ఈ మా పాఠంలో చెప్పలే కానీ, చెప్పలేదు. మన బుద్ధి ఆచరించి ఉంటుంది. కర్మలు, మనం చేసే కర్మల వల్ల మన బుద్ధి ప్రేరణ పొందుతుంది. మన బుద్ధిని అనుసరించి మన కర్మలు ఉంటాయి. కానీ కర్మ అంటే మీరు అంటే అర్థం చేసుకోవడం, ఏ పాయింట్ అడుగుతున్నారో నాకు తెలియదు కానీ, ధర్మము అన్నది శాస్త్రములు చెప్పబడినది, మన పెద్దలు మనకి బోధించినది, మహర్షులు మనకి చెప్పినది. ఆ ధర్మాన్ని మనము ఆచరించడము మన విద్యుక్త ధర్మము. ఆ ధర్మ విహిత కర్మాచరణ మనకి ముక్తిని కలిగిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, పుణ్యాన్ని, స్వర్గాన్ని ఇస్తుంది. ఓకేనండి. ఇంకో మరో ప్రశ్న ఉంది. మీరు కర్మాచరణ ధర్మము అని చెప్పానేమో, అది కొంచెం తేడాగా అడిగారు. శాస్త్రములు కర్మలని ఆచరించడం ధర్మం. ఓకే, శాస్త్రాల్లో ఇచ్చిన కర్మాలని ఆచరించడం ధర్మం, కర్మాచరణ ధర్మము. ఓకే ఓకేనండి, నోట్ చేసుకున్నాను. ఇంకో మరో ప్రశ్న ఉంది. మీరు రాక్షసుల గురించి చెప్పారు.
ఆ. రాక్షస ధర్మం ఉంటుందా అన్నారు. రాక్షస ధర్మం అనేది ఉంటుందా? రాక్షస ధర్మం అనేది లేదు. నాకు పర్సనల్ గా మన వాళ్ళు ఎవరో ఒక ప్రశ్న పెట్టారు. అమ్మ మరి మా ప్రకృతిలో అందరికీ ధర్మాలుండి, మానవ ధర్మాలు, దైవ ధర్మాలు మీరు ఎన్నో చెప్తున్నారు కదా. రాక్షస ధర్మం వాళ్ళు పాటిస్తే దేవుడు ఎందుకు అవతారం ఎత్తి వాళ్ళని చంపాలి? వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించారని అడిగారు. ఆ పర్సనల్ గా ఉమ్, అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్పా. ఓకే. రాక్షస ఓకే. ధర్మం అనేది ఉండదు. ఉమ్, అది దుష్ట బుద్ధి, దుష్ట ప్రవర్తన. దాన్ని పరమాత్మ అందుకే వాళ్ళని సంహరిస్తాడు. సరే. క్లోజ్ చేద్దామా? మరొక మా ప్రశ్న అడగమంటారా? అడగండి. నమో నమః మాత. మీరు ఈ తరగతిలో ఎన్నో వందల వేల సుభాషితాలు చెప్తూ వివరణ చేస్తున్నారు తల్లి. మాకు అటువంటి సుభాషితాలు అంటే నేను రాసే ప్రయత్నం చేస్తున్నాను కానీ అది కుదరడం లేదు నాకు. పూర్తిగా మీరు చెప్పేది అవగాహన చేసుకుని దాన్ని రాసే లోపల మరి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం. మాకు ఏదైనా మెటీరియల్ ఇచ్చే అవకాశం ఉందా అండి ఈ యొక్క సుభాషితాలన్నీ సంకలనం చేస్తూ? సుభాషితాలు కూడా నేనే ఒకసారి ప్రారంభంలో మన వేద సంస్కృతి సమితిలోనే ప్రభాకర్ మహోదయులు అడిగితే 108 శ్లోకాలు ఒక చోట రాసి ఇచ్చాను. అందులోంచి కొన్ని తీసి ఆ చిన్న బుక్ లో మన వేద సంస్కృతి సమితి ప్రింట్ చేయించింది సనాతన ధర్మం కింద. వందలు వేల సుభాషితాలు నా దగ్గర, నా బుద్ధిలో, మనసులో నేను నోట్ చేసుకున్నవి ఉన్నాయి. వందలు వేల శ్లోకాలు ఉన్నాయి. మన శాస్త్రాల్లో అగాధం అనంతం. మీ రామాయణం తీయండి, లక్షలు దొరుకుతాయి. భారతం తీయండి, లక్షలు. ఒక పంచతంత్రం హితోపదేశం తీయండి, అందులో వందల సుభాషితాలు ఉంటాయి. ఒక ధర్మశాస్త్ర గ్రంథం తీయండి, వందల మంచి నీతి బోధకమైన, ధర్మ బోధకమైన శాస్త్రవిహిత వాక్యాలు ఉంటాయి. చదువుతూ ఉన్న కొద్దీ ఎస్సు పర్యటని దేశాన్ని ఎస్సు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధికి తైల విందు రివాంభసి అన్నారు. పెద్ద నీటి గంగాళంలో ఒక్క చుక్క నూనె వేసినా ఆ నూనె ఆ గంగాళం మొత్తం సర్ఫేస్ అంతా వ్యాపిస్తుంది పైన. అలాగే ఎవరైతే శాస్త్రాలు చదువుతారో, ఎవరు దేశ విదేశాలు పర్యటిస్తారో, ఎవరు మహాత్ములని సేవిస్తారో వారి బుద్ధి కూడా అలా అంత చురుకుగా పనిచేసి అంత జ్ఞాన రత్నాలని సంపాదించుకోగలుగుతారు. ఒక నాటకం చదవండి, కాళిదాసు గాని, పవపూతిది గాని, మీకు వందల సూక్తాలు అక్కడ కనిపిస్తాయి, మంచి మంచి మాటలు. రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు. ఇలాంటివి ఎన్నెన్నో మంచి మంచి వాక్యాలు. శృతిరివార్థం స్మృతిర్ అన్వగచ్చత్ అంటాడు. చాలా బహుని ధన్యవాదాः మాత. తప్పక ప్రయత్నం చిన్న చేస్తాను. సూచన అండి, ఎవరైతే రాసుకోలేకపోతున్నారో వీడియోస్ ఎలాగో మీకు గ్రూప్ లో వస్తాయి కాబట్టి మళ్ళీ వింటే గనక ఎక్కడెక్కడ మిస్ అయ్యారో అవన్నీ మీరు రాసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. అస్తు మాత. అది ధన్యవాదాలు. కొంచెం అది చూసుకోండి. అమ్మ, ఒక్క ప్రశ్న మిగిలిపోయింది, నేను అడగచ్చా? అడగండి. అమ్మ, స్వభావము ధర్మము ఈ ఎందుకని వేరేగా ఉంటాయి? ఆ అవకాశం ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చాడు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇవే సందేహాలుండి మా నాన్నగారిని అడుగుతూ ఉండేదాన్ని. ఎందుకు అనంటే పరమాత్మ సృష్టి చేశాడు. మొట్టమొదట్లో చిన్నప్పుడు ఆ శిఖర భాష్యాలు చదవడానికి ముందర నాకు వచ్చిన సందేహాలు మానవులందరికీ వచ్చేదే. పరమాత్మే భగవంతుడే సృష్టి చేస్తే మానవులందరూ సమంగా ఉండాలిగా. అసలు ఒకళ్ళకి కష్టాలు, ఒకళ్ళకి దుఃఖాలు, ఒకళ్ళకి తెలివితేటలు, ఒకళ్ళకి మూర్ఖత్వం, ఈ భిన్నత్వము 100 రకాల భిన్నత్వాలు ఉన్నాయిగా. ఇవన్నీ ఎందుకున్నాయి? అందరూ సమంగా ఉండాలి కదా అని అడిగా. అందరూ సమంగా ఉంటే ఇంక అసలు సృష్టి అనేది ఎందుకు? ప్రకృతి అనంటే త్రిగుణాత్మకము, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల భిన్నత్వము వలన వాటి పాళ్లల్లో తేడా. దాని వల్ల కొందరిలో సత్వగుణం ఎక్కువ, కొందరిలో రజోగుణం, కొందరిలో తమోగుణం. అందులో కూడా అంశాలు, పాళ్ళు తేడా వల్ల కోటాను కోట్ల మంది, ఎన్ని లక్షల కోట్ల మంది మనుషులు ఉన్నారో అన్ని లక్షల కోట్ల భావాలు, ఆలోచనలు, భిన్నత్వం ఉంటూనే ఉంటుంది. ప్రకృతిలోనే భిన్నత్వం ఉంది కనుక మానవుల బుద్ధిలో కూడా భిన్నత్వం ఉంటుంది. వ్యష్టిలో ఏది ఉందో సమిష్టిలో అదే ఉంటుంది. సమిష్టి అంటే ఈ ప్రకృతి, విశ్వము.
వ్యష్టి అంటే మానవ దేహము మనలో ఉన్నది. మనలో పంచభూతాలు ఉన్నాయి, ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. మనము మనలో ఉన్నదాన్ని ఈ పరిమితత్వాన్ని తీసి ఈ పరిమితత్వాన్ని అపరిమితత్వంతో కలపగలిగితే అంటే దీన్ని దాంతో మేళవిస్తే అదే ముక్తి అని చెప్తాము. ఎందుకు భిన్నత్వం ఉంది? ఆ ప్రకృతి సహజంగా దైవము ధర్మగుణాన్ని అందరికీ ఇవ్వాలి, మన బుద్ధులు ఎందుకు వక్రీకరిస్తున్నాయి అని మీరు అడిగిన దానికి, భగవంతుడు సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట్లోనే ప్రప్రథమంగా ప్రథమ కల్పంలో ప్రథమ సృష్టిలో మొదటి సృష్టిలోనే దేవతల్ని సృష్టించాడు. చాలా ఉపనిషత్తులో పురాణాల్లో చెప్పినవే, ఎక్కడో చోట చెప్తారు, అన్ని చోట్ల చెప్పినవి ఒకటి నేను చెప్తున్నా ఇక్కడ. సృష్టి ముందు పరమాత్మ ఏకోహం బహుశ్యామని, ఒక్కడిగా ఉన్న నేను అనేకంగా అవ్వాలనగానే సంకల్పంతోనే సృష్టి జరిగింది అని చెప్తారు. సరే, దేవతల్ని సృష్టించాడు, ప్రకృతిని మానవులని అన్నిటినీ సృష్టించాడు కదా. ప్రకృతి, చెట్లు, చేమలు, నదులు, నదాలు, వాటికి ధర్మాలు ఇచ్చేశాడు. జంతువులు, మనుష్యులు, పశువులు, పక్షులు, ఇది ప్రాణికోటి. వీళ్లలో ఒక్క మనిషి తప్ప పశువులు, పక్షులు, జంతువులు, ప్రాణికోటి అంతా కూడా క్రిందటి జన్మ కర్మల ఫలాలని అనుభవించడానికి మాత్రమే వారి వారి ఉపాధి వాటికి వచ్చింది. అవి సత్కర్మలు చెయ్యలేవు, సదాలోచన చెయ్యలేవు, దుష్కర్మలు చెయ్యవు, దురాలోచనలు రావు. ఏ కర్మ ఫలాన్ని అనుభవించడానికి వచ్చాయో అవి మాత్రమే అనుభవించి అవి ఆ దేహం వదిలేస్తాయి. మళ్ళీ సంచిత కర్మలో ఉన్న దాని ప్రకారంగా వాటికి జన్మలు వస్తాయిట. మనిషిని మొట్టమొదట్లో పరమాత్మ సృష్టించినప్పుడే కేవలము మనిషికి మాత్రమే, మానవులకు మాత్రమే బుద్ధి అనే దాన్ని ఇచ్చాడు. జ్ఞానం హి తేషాం అధికో విశేషో జ్ఞానేన హీనాః పశుభిః సమానాః. ఆ జ్ఞానము అనేది బుద్ధి వల్ల వస్తుంది. ఆ బుద్ధినిచ్చి స్వయం నిర్ణయాత్మకమైన శక్తి, అది బుద్ధి. నీకు తెలివినిస్తున్నా, ఆలోచననిస్తున్నా, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి శాస్త్రాలను ఇస్తున్నా, చెప్పడానికి మహర్షుల్ని, గురువుల్ని ఇస్తున్నా. నీవు తెలుసుకుని ధర్మ మార్గంలో చేరిస్తే నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చక్కగా రాగలుగుతావు. నీ బుద్ధి గనక వక్ర మార్గం పడితే, శాస్త్రాలని వినకపోతే, గురువులని వినకపోతే, పాటించకపోతే, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వు ఏ కర్మ చేశావో ఆ కర్మల ఫలం నీకు వస్తుంది. కిందటి జన్మల కర్మల ఫలం వల్ల ఏ ఉపాధి, ఏ జీవితము, ఏ తెలివి, ఏ జ్ఞానము, ఏ ఆలోచనలు మనకి వచ్చాయో, ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాన్యపి వర్తంతే గర్భస్థస్యైవ దేహినః అన్నారు. ఇవన్నీ పరమాత్మ ముందు ఇస్తాడు, కానీ మన తెలివితో, మన ఆలోచనలతో, మన ప్రవర్తనతో వాటిని పూర్తి మార్చలేం, కానీ కొద్ది మార్చుకోగలుగుతాం. చాలా దృఢమైన దీక్ష, పట్టుదల ఉండి సద్గురువు కటాక్షం ఉంటే ఎలాంటి పాపాలనైనా పోగొట్టేసుకుని ముక్తి పొందగలుగుతాం. మన బుద్ధి ఎందుకు వక్రంగా ఉంటుంది అంటే మన కిందటి జన్మల కర్మల వలన ఆ బుద్ధి అలా, బుద్ధి కర్మానుసారిణి, మన కర్మల వల్ల బుద్ధి. ఇప్పుడు గనక మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకుని, కిందటి జన్మ కర్మల వల్ల బుద్ధి వక్ర మార్గం పడుతున్నా ఇది తప్పు, అధర్మము అని లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం ఇస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరు వింటారో, అంతరాత్మ ప్రబోధం, అంతరాత్మ ఎప్పుడూ సత్యం చెప్తుంది, ధర్మం చెప్తుంది. దాన్ని పాటించిన వాడు ధర్మ మార్గంలో నడిచి కిందటి జన్మల కర్మల వల్ల వచ్చిన దుష్ట పాపాల్ని కూడా, దుర్భావనలు, బుద్ధులు కూడా మార్చుకుని సుఖపడగలుగుతాడు. అది మనిషికి పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛ. అర్థమైందండి? అర్థమైందమ్మా. సంతృప్తిగా ఉందా, తేడాగా అనిపించిందా? లేదమ్మా, సంతృప్తిగానే అనిపించింది. ఒక గురుగారు ఒక ప్రశ్న దీని మీదే. ఇప్పుడు అంతరాత్మ అన్నారు కదా, అంతరాత్మ చెప్పేది ధార్మికంగా ఉంటుంది అన్నారు. అంతరాత్మలో మనకు అనిపించేది, ధార్మికంగా ఉండేది, వేదంలో ప్రమాణంగా చెప్పే ధర్మము ఒకటేనంటారా? శిష్టులైన వారికి, ఎవరు పుట్టినప్పటి నుంచి కూడా ధార్మిక బుద్ధి కలిగి ధర్మ ప్రవర్తకులైన ధార్మికుల ఇంట ధర్మ సంతానంగా పుడతారో, ధర్మబద్ధమైన ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. వారి హృదయంలో ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి,
ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో, హృదయంలో పరమాత్మే ఉంటాడు. ఆ పరమాత్మ ప్రబోధన అందరికీ చేస్తూ ఉంటాడు. కానీ శిష్టులైన వారు వింటారు, గ్రహించగలుగుతారు. మిగతా వాళ్ళు గ్రహించలేరు. కనుక వాళ్ళ అంతరాత్మ చెప్తున్నా తెలీదు. ఈ దుర్యోధనుడు అన్నాడుగా అలా. కనుక వాళ్ళకి మనసుకి, బుద్ధికి తోచినది అంతరాత్మ చెప్పింది, నాకు అనిపించింది అంటూ తప్పు పనులు, అధర్మ పనులు చేస్తారు. అది వాళ్ళ తప్పే. అంటే అమ్మా ఇప్పుడు క్షీరసాగర మదనంలో రాక్షసులు సురులు అసురులు పుడతారంటారు కదా, మరి అలా దాన్ని ఎలా చెప్పొచ్చు? క్షీరసాగర మథనాన్నే దేవతలు, దానవులు కలిసి చేశారు కదా. అందులోంచి 14 రత్నాలు పుట్టాయి. అందులో అసురులు పుట్టారు అని లేదు. ఆ 14 రత్నాలలో కాలాహరం పుట్టింది ముందు, చివరికి అమృతం మధ్యలో ఎన్నో పుట్టాయి. ఉచ్చశ్రవము, ఐరావతము, కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, చంద్రుడు అందులో నుంచి. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఇంకా చాలా క్లాసులు ఉంటాయి మనకి, కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంటాము. సో ఈ రోజుకి మనం మేడం గారికి ధన్యవాదాలు, ప్రణామాలు చెప్పుకుందాం. విశేషాలు అది కాదండి గురువు గారు, సాయంత్రం 4 గంటలకు ఏం క్లాస్ ఉందండి? అది పెట్టారు కానీ దాంట్లో వివరం ఏం తెలియటం లేదు అసలు. క్లాస్ కాదమ్మా, 4కి శనివారం, ఆదివారాల్లో వెబినార్లు ఉంటాయి. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఆ వెబినార్లు మీరు అటెండ్ అయితే మీకు చాలా జ్ఞానం కలుగుతుంది. ఎవరెవరో మహానుభావులు వచ్చి చక్కగా మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం మీద శనివారాలు చెప్తున్నారు. ఆదివారాలు ఒక గురువు గారు వ్యాకరణం బోధిస్తున్నారు. మీకు మంచి జ్ఞానం కలుగుతుంది, వ్యాకరణంలో పటిష్టత ఏర్పడుతుంది. చందమామ కథలు తీసుకుని ఉంటా మరి. ప్రేయర్ చేసుకుందాం స్వామి. రేపు మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. సాయిరామ్. రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన ప్రస్తుతానికి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడు జాతీయ గీతం వసుంధర గారు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ. వింధ్యాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे. गाये तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे जय हे. జై హింద్. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదములు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రికార్డింగ్ క్లోజ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.
రేపు వేదముల పరిచయం, వేదాల గురించి చెప్తాను. ధన్యవాదాలు గురుగారు. ఓకే అమ్మా. శుభం శుభం. మహా ధన్యవాదాలు.